హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ అనీష్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో జరిగిన అక్రమాలను గురించి నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించారు. ఏదైతే అక్కడ ఢిల్లీలో జరిగిందో సేమ్ అదే స్థాయిలో ఇక్కడ కూడా చేయబోతున్నాము, నారా లోకేష్ మస్ట్ రిజైన్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఆ, భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సో అంటే ఇక్కడి నుంచి డిఎస్సి పైన నారా లోకేష్ రిజిగ్నేషన్ పైన వైసీపీ గట్టిగా నిలబడబోతుందా, అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. సో నిన్న మొదలు పెట్టారు అంటే ఒక చిన్న డౌట్. ఈ ఇంటర్వ్యూ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గతంలో మీరు చేసిన అన్ని ఇంటర్వ్యూస్తో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఓకే, మీరు ఏది అడగాలని అది అడగండి, నేను ఏం చెప్పాలనుకుంటే అది చెప్తాను దాంట్లో. రైట్. అయితే అంటే డిఎస్సి అక్రమాలు జరిగినాయి అని దాని గురించి గొడవ మొదలయ్యి దాదాపు ఒక 2 నెలలు గడుస్తుంది. 2 నెలల నుంచి సైలెంట్ గా ఉన్న మీరు ఈ నిర్ణయం ఎందుకు ప్రొటెస్ట్ చేద్దాం అనుకున్నారు? దాంతో పాటుగా అంటే ఢిల్లీలో జరిగింది అదంతా చూసిన తర్వాత మీకు ఇన్స్పిరేషన్ వచ్చిందా? అది కాదండి, ఇప్పుడు ఒక అంశం జరిగినప్పుడు ఒక అంశం మీద అనేక రకాల ఆరోపణలు వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రభుత్వానికి టైం ఇవ్వాలి. సో ఈ ప్రభుత్వానికి దాదాపుగా ఒక 2 నెలల నుంచి అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే డిఎస్సి రాసినటువంటి ఎవరైతే అభ్యర్థులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలని, ఇక్కడ జరిగినటువంటి అక్రమాలని ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నారు. దాదాపుగా 38,000 గ్రీవెన్స్లు డిఎస్సికి సంబంధించి, ఏదైతే 38,000 మంది అభ్యర్థులు వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద కంప్లైంట్స్ ఇచ్చున్నారు ఆల్రెడీ. సో దానికి సరైనటువంటి సమాధానం లేదు. అదే డిఎస్సి అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి, ఏదైతే దాదాపుగా ఒక 10-15 రోజులు వరుసగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కావచ్చు, ఒక సందర్భంలో, మిగిలిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నాయకులను కలిసి, ఇదిగోండి మాకు ఇలా 1:1 రేషియోలో మమ్మల్ని పిలిచారు స్పోర్ట్స్ కోటాలో. సో మాకు ఆల్రెడీ 1:1 అంటే మాకు ఆల్రెడీ ఫైనల్ అయిపోయినట్టుగానే మాకు క్లియర్ గా చెప్పారు, మీకు జాబ్ వచ్చింది అన్నట్టుగా. కానీ మమ్మల్ని రిజెక్టెడ్ లిస్ట్ లో పెట్టలేదు, ఈవెన్ ఇక్కడ మాకు ఉద్యోగం కూడా రాలేదు. సో అసలు ఎగ్జామే రాయకుండా డైరెక్ట్ గా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారని కొన్ని ఆరోపణలు. సో ఇవన్నీ చెప్తున్నప్పుడు మేము ప్రభుత్వాన్ని మొట్టమొదటి దీనికి ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగాం. సో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసేటటువంటి ఆలోచన కనపట్ల. ఇంకేం చేయాలి? ఒక ఒక అంశం మీద దాన్ని ఉద్యమంగా ఉధృతం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు రాజీనామా డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో కూడా అదే ఎన్డీఏలో ఉన్నటువంటి మంత్రి రాజీనామా చేస్తున్నాడు కదా. చేస్తున్నప్పుడు మరి ఇక్కడ రాష్ట్రంలో అదే ఎన్డీఏలో ఉన్నటువంటి మంత్రి ఎందుకు రాజీనామా చేయడనే అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళాలి. అందుకని నిన్న రాజీనామా డిమాండ్ అనేది లోకేష్ అడగటం జరిగింది. సో అనేక కానీ అనేక రకాల ఎగ్జామ్స్ లో అక్రమాలు జరిగి ఉన్నాయి. ఏదో లోకేష్ వచ్చిన తర్వాత రాయలసీమ యూనివర్సిటీలో పీజీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, బిఈడి పేపర్ లీక్ అయింది. అదే విధంగా చూస్తే 10th ప్రశ్న పత్రాలు తప్పులు తడగ్గా ఏదైతే కరెక్షన్ చేశారో అనేక మంది విద్యార్థులు నష్టపోయినటువంటి పరిస్థితి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీజీ ఎగ్జామ్ పేపర్ అయితే డైరెక్ట్ చేత్తో రాసి ఇచ్చారు. ఎగ్జామ్ పేపర్ ఎగ్జామ్ పేపర్ అనేది ప్రింటెడ్ ఇవ్వాల్సింది చేత్తో రాసి ఇచ్చారు. అంటే అంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో చూసాం అనేక సందర్భాల్లో. ఇన్ని సందర్భాల్లో మేము రాజీనామా అడగలేదు, ఎందుకంటే ఎక్కడైనా ఒకటే ఎలా తప్పులు జరుగుతూ ఉంటాయి, దాన్ని కాదు. కానీ రెగ్యులర్ గా ఇది జరుగుతా ఎక్కువైపోతా ఉంది. ఎక్కువైపోవటం ఒకటి, దాదాపుగా 3.5 లక్షల మంది రాసినటువంటి పరీక్షకు సంబంధించిన దాంట్లో ఇన్ని రకాల ఆరోపణలు. మొన్నటిదాకా ఏమనుకున్నారు అందరూ, స్పోర్ట్స్ కోటాలో ఒక చోట అక్రమాలు జరిగినాయేమో అనేది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్న అంశం, నిన్న ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పురుషోత్తం గారు హైకోర్టులో వేసినటువంటి దాని ప్రకారం డిఎస్సి పేపర్ కూడా లీక్ అయిందని డైరెక్ట్ గా కోర్టుకు వేశారు ఆయన. డిఎస్సి పేపర్ లీక్ అయింది, తూర్పు గోదావరి జిల్లాలో మాస్ కాపీయింగ్ జరిగింది, ఏదైతే స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకున్నారు, దొంగ పత్రాలు. అంటే అసలు వాళ్ళకి ఆ స్పోర్ట్స్ అనే దానికి ఏ రోజు ఆ గ్రౌండ్కి వెళ్లకుండా, ఆటే తెలియకుండా సర్టిఫికెట్ అనేది ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు కొనుక్కున్నారు. సో ఇన్ని రకాల అక్రమాలు జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేది మా డిమాండ్. సో దానికి అతను తలొగ్గుతాడా లేదా అనేది సెకండరీ. బట్ మేము ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా అక్కడ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు అదే ఎన్డీఏలో ఉన్నటువంటి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం అనేది మేము రైజ్ చేస్తాం. నిన్న రైజ్ చేసిన అంశం కాదు ఇది. అంటే అంతకు ముందు ఎంక్వైరీ అడుగుతా వచ్చాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ కానీ, లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారితోనో విచారణ చేయమని ఈ రోజు కూడా అడుగుతున్నాం. ఒకటి క్లియర్, డిఎస్సిలో అక్రమాలు జరగకపోతే ఎందుకు మేము అడిగినటువంటి డిమాండ్ కి ప్రభుత్వం తలొగ్గట్లేదు? ఎస్, మేము ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం, మా దగ్గర అక్రమాలు జరగల, ఛాలెంజ్ విసురుతున్నాం, మీరు ఏ ఎంక్వైరీ కావాలో చెప్పండి అని ఎందుకంటల్లా? సో సింపుల్ పాయింట్, అక్కడ జరిగినాయి కాబట్టి.
అన్న ఒకటేనా, ఈ కమిటీ డిఎస్సి వాళ్ళు ఎప్పుడైతే డిఎస్సి అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఒక కమిటీ వేశారు. కమిటీలో అందరికంటే యాక్టివ్ గా చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. మాట్లాడుతున్న సమయంలో ఆయన చైతన్య కాలేజ్ మీద ఒక అవును, నెల్లూరులో. ఇన్స్పెక్షన్ లాగా ఉమ్, జరిగింది. ఆ తర్వాత ఉమ్. మీరు గమనిస్తే అట్లీస్ట్ నేను గమనించినంతలో అంత ఎక్కువగా ఆయన గొంతు ఇవ్వలేదు. నిన్న మాత్రమే అదే గొంతు అదే స్పీడ్ చూశాను. అంటే వెనక్కి తగ్గారనా, లేకపోతే ఆ కమిటీలో యాక్చువల్ గా నిన్న కోర్టులో సిమిలర్లీ మీరు ఎలా అయితే ఉద్యమం చేశారో కోర్టులో కూడా నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏదైతే అవకతవకలు ఉందో దాని మీద విచారణ చెయ్యండి అని ఇచ్చారు. అంటే కోర్టులు కూడా తీర్పు వచ్చిన, కోర్టులు కూడా రియాక్ట్ అయిన తర్వాత మీరు ఇలా చేయడం కంటే కమిటీనే కరెక్ట్ గా పనిచేసి అదే స్పీడ్ తో ఎల్లుంటే కోర్టు కంటే మీరు కొంచెం ముందు ఎక్కువగా ప్రతిపక్షంగా ఎక్కువ గొంతు వినిపించే అవకాశం ఉండేదని అనుకుంటున్నారా మీరు? కోర్టు ఇచ్చేదానికంటే ముందే మనం 28వ తారీఖు నిరసనలకు పిలుపునిచ్చాం. కోర్టు ఇచ్చేటటువంటి డేట్ కంటే ముందే వైఎస్ అంటే కోర్టు ఏ తీర్పు ఇచ్చింది అనేది ఎవరికి తెలియదు కదా. సోమవారం కోర్టు విచారణ జరిగింది, సోమవారం. సో మనము అంతకు ముందే 2 రోజుల ముందే మనం ఏదైతే 28వ తారీఖు మనం కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్పి ముందే పిలుపునిచ్చాం. దాని తర్వాత కోర్టులో విచారణ జరిగినటువంటి అంశం. రెండోది, మీరు అన్నట్టుగా ఇక్కడ ఒకే అంశం మీద ఈ రాష్ట్రంలో ఉందనుకోండి, ఒకే సమస్య ఉంటే మీరు అన్నట్టుగా డైలీ ఫోకస్ ఆ సమస్య మీద ఉంటది. రోజుకు వందలాది సమస్యలు వచ్చి పడతా ఉన్నాయి. ఒక అంటే రోజు ఆ మహిళల మీద టైమింగ్ అన్న, దాడి. అంటే ఆ ఆ, ముందు రోజు వరకు చంద్రశేఖర్ గారు చాలా బాగా కమిటీ మీద ఇష్యూస్ మీద రెగ్యులర్ గా మాట్లాడారు. బట్ ఎప్పుడైతే ఇన్స్పెక్షన్ జరిగిందో ఆ తర్వాత నుంచి నేను చూడలేదు అట్లీస్ట్ మాట్లాడడం. అంటే ఆ లేదు 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 టైమింగ్ నాకు అంటే కొంచెం సస్పెక్టివ్ గా దాని అనిపించి తర్వాత అడుగుతున్నాను. ఏమైందంటే మీరు అన్నట్టుగా డిఎస్సి ఈ జరిగే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అనేటటువంటి దాని మీద బాగా ఫోకస్ అవుతున్న టైంలో విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ అంశం వచ్చింది. దాదాపుగా 10-15 రోజులు వరుసగా ఆ అంశం రాష్ట్రాన్ని కుదిపేసింది. డైలీ మీ టీవీ డిబేట్లు కానీ డైలీ అంశాలు కానీ దాని మీదే ఫోకస్ అయింది. సో దాని తర్వాత సాయికృష్ణ తర్వాత వరుసగా వేరే వేరే లాకప్ డెత్లు అవటము, దాని తర్వాత వరుసగా మొన్న చూస్తేనేమో ఒక 5-6 రోజులు ఏదైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా దాన్ని ఫోకస్ అవటం. సో ఈ అంశాలు వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఈ అంశం అనేది మీకు ఫోకస్ పెట్టలేదనేది మీకు కనపడి ఉండొచ్చేమో. బట్ తెర వెనకాల హైకోర్టుకి వెళ్ళి ఫిర్యాదు చేసే అంశంలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ వర్క్ లో ఉన్నారు. రెండోది, హైకోర్టుకి మళ్ళీ వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా హైకోర్టుకి వెళ్ళి ఉన్నారు. సో ఎక్కడ మేము దాని గురించి బ్యాక్ స్టెప్ ఏమీ లేదు. దాని మీద ఏదైతే ఫోకస్ అయి పెట్టామో ఆ ఫోకస్ దాన్ని బట్టే ఉన్నాం. బట్ రోజు దాని మీదే నిరసన కార్యక్రమాలు లేదా రోజు దాని మీదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉండవు కదా. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీగా లేదా ఈ రాష్ట్రంలో ఒక 5 కోట్ల మంది పబ్లిక్ లో రకరకాల అంశాలు వస్తున్నప్పుడు అన్ని ఫోకస్ చేయాలి. మధ్యలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు చనిపోయిన అంశం దగ్గర కావచ్చు, దాని తర్వాత కాదన్న, రొయ్య అగ్రీడ్. రొయ్య కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అయ్యా ఎంత పెద్దదంటే 175 మెంబర్స్ సింగిల్ గా పోటీ చేయగలిగే పెద్ద పార్టీ. అలాంటి పార్టీలో ఏ దానికి వాళ్ళు ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తే ఒకటే లీడర్ చూడాలని కాదు కదా, నియోజకవర్గం ప్రకారము అలా కూడా చూసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ప్రధానంగా మనకు వినిపిస్తుంది ఏంటంటే ఏదన్నా ఒక అంశాన్ని వైఎస్ఆర్సీపీ ఎత్తుకుంటుంది, అందరికన్నా ముందు ప్రజల్లోకి తీసుకెళ్తుంది, కానీ తర్వాత దానిపైన ఫాలో అప్ ఉండట్లేదు, అక్కడితో కంటిన్యూటీ. వదిలేస్తున్నారు. ఫాలో అప్ ఉన్నట్టు వదిలేస్తున్నారు. తర్వాత ప్రతి విషయాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయాల్సి వస్తుంది. పార్టీలో ఆయన తప్ప ఇంకెవరు లేరు. అంటే ఇప్పుడు శిల్ప అడిగినట్టు విద్యార్థి విభాగం ఒకటి ఉంటుంది, కార్మిక విభాగం ఒకటి ఉంటుంది. ఒక్కో విభాగానికి ఒక్కో పనులు అప్పగించి రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూ ఉండొచ్చు కదా. అది లేదనేది జనాల్లో కనిపిస్తున్న ఆలోచన బాగా. అంటే రెగ్యులర్ కంటిన్యూటీ గా మిస్ రెగ్యులర్ అవుతున్నది అన్నది ప్రజల అభిప్రాయం రెగ్యులర్ అన్న. గా ఫాలో అప్ చేయకపోతే ఇప్పుడు హైకోర్టుకి జగన్ గారు కాదు కదా, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితోనే కదా పంపించింది. సో ఇప్పుడు అమరావతి దానికి ఒక సిఆర్డిఏకి సంబంధించి ఒక రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యల మీద ఒక కమిటీ వేశారు. సో ఆ కమిటీ వెళ్ళింది మొన్న, అక్కడికి వెళ్తుంటేనే కదా వాళ్ళ మీద దాడి జరిగింది. సో రెగ్యులర్ ఫాలో అప్ లేదనేది అది అది రాంగ్. సో రెగ్యులర్ ఫాలో అప్ ఉంటది. బట్ ఏంటంటే అధినాయకుడు అడ్రస్ చేసినప్పుడు కవరేజ్ వేరే విధంగా ఉంటది, లేదా కింద స్థాయిలో ఉన్నటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అడ్రస్ చేసినప్పుడు కవరేజ్ వేరే విధంగా ఉంటది. సో మీకు అది ఫోకస్ తక్కువ కనపడుతుంది. ఇప్పుడు మేము మెడికల్ కాలేజ్ అంశం టేకప్ చేసాం, 1,00,00,000 మందితో సంతకాలు చేశాము. సో ఈ రోజు ప్రభుత్వం ఆ నిర్ణయం ఇప్పుడు టెంపరీగా ఆపింది కదా. సో అందుకని ఇప్పుడు టెంపరీగా రేపొద్దున మళ్ళీ స్టార్ట్ చేసింది అనుకోండి, ఎవరైనా టెండర్కి వచ్చారనుకోండి, మళ్ళీ పోరాటం ఉధృతం చేస్తాం. సో అది నా అంశాల బేస్ గా వస్తుంది. అది ఒక అధినాయకుడే చూస్తున్నాడు మిగిలిన చూడటం లేదనేది అది రాంగ్. నేనైతే నేను ఇంకోటన్నా, బాగా నిన్న అబ్జర్వ్ చేస్తా డిఎస్సి ఉంటాను. డిఎస్సి పోరాటం ఏదైతే చేశారో ఇనీషియల్ గా అది మీరు అనౌన్స్ చేసినప్పుడు అది నీట్ ప్లస్ బిఎస్సి నిరసనగా చేశారు. బట్ ఆ టైమింగ్ 29th అవ్వడం వల్ల ఈ మధ్యలోనే నీట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి
డిఎస్సి ఒక్కటే నిరసన చేయాల్సి వచ్చింది కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నన్ను నీట్కి సంబంధించి స్పష్టంగా మా వైఖరిని అంతకు ముందే తెలియజేశాం. ఎందుకంటే నీట్ అనే దాంట్లో 2024లో అక్రమాలు జరిగినాయి, 26లో జరిగినాయి. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్. దానికి ముందు చెప్పున్నాము. రెండోది మీరు అన్నట్టుగా నీట్ ప్లస్ డిఎస్సికి సంబంధించి అంటే ఆ రోజు ఉన్న ఇష్యూ బ్రాకెట్ ఎస్ నీట్ కూడా ఇంపార్టెంట్ ఇష్యూనే కదా. ఆ దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు కదా రాసిన వాళ్ళు. సో అది పేపర్ లీక్ అయింది కదా, ఈ లోపే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తున్నారు. సో ఒక నీట్ డిఎస్సి ఒకటే కాదు, ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అంశం కావచ్చు, లేదంటే వాళ్ళకి వసతి దీవెనకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. దాదాపుగా 7,000 కోట్లకి ఒక 700 కోట్లు ఇచ్చింది ఇప్పుడు వరకు ప్రభుత్వం ఏది అన్న, ఫీజు రియంబర్స్మెంట్. స్టూడెంట్స్ విషయంలో ప్రస్తుత గవర్నమెంట్ అయితే చాలా నిర్లక్ష్యం చూపిస్తుంది. దానికి నిరసనగా ఇప్పుడు ఇప్పుడు ఒక ఉద్యమం చేశారు. ఇది దీంతో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నీట్ లేక్ లో ఆల్మోస్ట్ 30 days అసలు గ్యాప్ లేకుండా పోరాడితే గానీ గవర్నమెంట్ దిగి రాలేదు. మీరు అలాంటిది ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు అయ్యింది ఆయన దిగొస్తారని మీరు అనుకుంటున్నారు. అండ్ ఎలాంటి వాతావరణంలో ఉంటారంటే, ఒక నాయకుడు ఎగ్జాంపుల్ కి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే, నిన్న అంబటి రాంబాబు గారు కాపు నాయకుడు దాంట్లో బోండా ఉమా గారు వెళ్ళి కలిసినందుకు అసలు ఒక మనిషి హ్యూమానిటీ మర్చిపోయి ఒక మనిషిని కూడా కలవకూడదు, మాట్లాడకూడదు, శత్రువుల్లా ప్రవర్తించాలి అన్నట్లు బిహేవ్ చేస్తారు. అలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు యూ థింక్ ఇలా మనం ఎప్పుడో వారానికో లేకపోతే నెలకో నిరసన చేస్తే వాళ్ళు దిగొస్తారని అనుకుంటున్నారా? సమస్య లేదు, ఇంకా అంటే ఉద్రిక్త ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదనుకుంటారా? ఒకటి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఏం జరిగిద్ది అనేది మీరు కానీ నేను కానీ ఎవరం కూడా థింక్ చేయలేం. ఎందుకంటే మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారని మీరు అనుకున్నారా, నేను అనుకున్నానా? నరేంద్ర మోడీ అనుకున్నామన్నా ఒక పాయింట్ తర్వాత అంటే ఇక్కడ సోనం నరేంద్ర వాంగ్చుక్ మోడీ అన్వర్స్ ప్రధానంగా అయినప్పుడైతే అడుగుతుంది ఖచ్చితంగా ఏంటంటే, అనుకున్నాం. కాదు కాదు నరేంద్ర వెంకటరెడ్డి గారు, మోడీ ఇక్కడ లాంటి ప్రధానంగా శిల్ప గారు విశ్వగురు అని అడుగుతుంది చెప్పుకునే ఏంటంటే, కాదు ఒక్క సెకండ్. కంటిన్యూస్ గా వాళ్ళు 30 రోజులు పోరాటం చేశారు. మీరు జస్ట్ ఒక రోజు పోరాటం చేసేసి సరిపోయిద్దా? నన్ను ఒక్కరోజు ఇప్పుడు మీరు అన్నట్టు వరుసగా వాళ్ళు 30 రోజులు చేశారు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అది జంజీ చేతిలోకి వెళ్ళిపోయింది. ముందన్నట్టుగా మీరు కాక్రోచ్ జనతా పార్టీ ఒక్కటే దాంట్లో పార్టిసిపేట్ చేసో ఇంకోటి చేస్తే ఈ విధంగా వచ్చేది కదా. దాని తర్వాత ఎంటైర్ కాక్రోచ్ జనతా పార్టీ నుంచి అక్కడి నుంచి మొత్తం జంజీ చేతిలోకి వెళ్ళింది. దేశవ్యాప్తంగా ఏదైతే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో దీని మీద నిరసన వ్యక్తం చేసి అన్ని ప్రతిపక్షాలు అవన్నీ వీటన్నిటికీ కూడా మద్దతు తెలిపినాయి. రావడానికి కన్సిస్టెన్సీగా చెయ్యబట్టే కదన్నా అక్కడికి వచ్చింది అన్నది నా పాయింట్. మీరు అన్నట్టు ఇప్పుడు అట్లా అనుకుంటే మీరు రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాలు జరిగినాయి, అనేక రకాల ఉద్యమాలు దీని జరిగినాయి. ఎక్కడా కూడా తలొగ్గలేదు కదా కేంద్ర ప్రభుత్వం. మీకు నరేంద్ర మోడీ లాంటి అతను వచ్చి ఒక వీడియో అర్ధరాత్రి రిలీజ్ చేస్తాడని ఎవరు అనుకున్నారా? ఈ 12 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చి రాత్రిపూట హడావిడిగా పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే ఇక్కడ అది ఇక్కడ ఒక చిన్న దేశవ్యాప్తంగా పాయింట్ ఉంది ప్రతిపక్షాలు. వెంకట్ గారు, ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. ఏదైతే అంటే అసలు మనం ఊహించని నరేంద్ర మోడీ గారే స్వయంగా పేపర్ లీక్ అనేది నార్మల్ విషయం కాదు, దాన్ని మనం అధ్యాయాలు ఇచ్చారని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు దాదాపు 21 రోజులు ఆమోదం చేశారు. తర్వాత దీపక్ కూడా దాదాపు కంటిన్యూ చేశాడు. ఇంత జరుగుతుంటే అక్కడికి వైసీపీ ప్రతినిధి ఎవరు వెళ్ళలేదు, పిలిచినా వెళ్ళలేదు అనేది ఒక వాదన. అంటే మిథున్ రెడ్డికి గారికి ఇన్విటేషన్ వచ్చింది, అయినా వెళ్ళలేదు. పేరున్నది. అటు ఒక ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కాక్రోచ్ పుట్టుకొస్తుంది, మేము కూడా కాక్రోచ్ అవుతామని చెప్పారే కానీ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష గురించి కానీ, ఆ జంతర్ మంతర్ దగ్గర జరిగిన 31 ప్రొటెస్ట్ గురించి కానీ, వైసీపీ పార్టీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ ఎక్కడ రాలేదు. అంటే నిన్న మీ యొక్క పోరాటంలో కూడా, నిన్న మీరు చేసిన ఈ దాంట్లో కూడా దీంట్లో కూడా ర్యాలీలో కూడా అంతా మిలీనియల్స్ పాల్గొన్నారు. అంటే 30+, 35+ వాళ్ళు పాల్గొన్నారు కానీ జెన్జీలు ఎక్కడా లేరు. జెన్జీలకి మీ పార్టీ దూరంగా ఉంటుందా, దూరం అవుతుందా, లేకపోతే ఎన్డీఏకి భయపడి ఎందుకు లేని దూరంగా ఉంటుందా అనేది ఎవరు చెప్పారు? నిన్న ఉన్నటువంటి విద్యార్థి విభాగంలో మీరు అన్నట్టు అందరూ బిలో 30 years వాళ్ళే కదా విద్యార్థి విభాగంలో ఉండేది. మీరు అన్నట్టు విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో నిన్న జరిగింది. అట్లానే మీరు నాయకులు ఇప్పుడు ఒకటేంటంటే నాయకత్వంలో ఉన్న మాజీ మంత్రులు వాళ్ళు మీకు ఫోకస్ కనపడినప్పుడు మీడియాలో మీకు వాళ్ళు ఫ్రంట్ లైన్ లో కనపడి ఉండొచ్చు. బట్ మీరు ఆ ఫోటోల్లో ఆ విజువల్స్ అన్నింటిలో ఒకసారి చూడండి. ఆ విజువల్స్ అన్నింటిలో మీరు చూస్తే క్లియర్ గా ఉంది, యూతే కనపడింది మీకు అక్కడ. ఎక్కువ యూత్ అను స్టూడెంట్సే కనపడ్డారు. మీరు ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వేసి రాశారు దాని మీద వార్త. ఆ ఫోటోనే చూడండి, దాంట్లోనే యూత్ కనపడతా ఉంది. సో కనపడలేదంటానికి ఎట్లా ఉంది? రెండోది మీరు అన్నట్టు అక్కడికి వెళ్ళి మీరు మద్దతు తెలపలేదు కదా కాక్రోచ్ జనతా పార్టీకి అనే దాని మీద మాట్లాడడం. మేము ఏ రాజకీయ పార్టీతో కొలీడ్ అయ్యలేము.
ఏ రాజకీయ కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీ కాదు కదా. కాక్రోచ్ జనతా పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు. అంటే కాక్రోచ్ జనతా మీరన్నట్టు మోడీ ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశారో అదే విధంగా జగన్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తుంటే, అంటే అక్కడ జరుగుతుంది, ఇంత జరుగుతుంది, దాన్ని మనం ఖండిస్తున్నాము, తొందరగా రాజీనామా చేయండి, విద్యార్థులకు న్యాయం చేయండి అంటే ఏదన్నా ఒక జగన్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తుంటే బాగుండేది కదా. మీరు ఎందుకు దానిపైన పట్టించుకోలేదు అప్పట్లో? అంటే మీ ఆలోచన ఒక రకంగా ఉండొచ్చు. అంటే జగన్ గారు దీని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, దాని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇస్తే బాగుండదు కదా అని మీ ఆలోచన ఒక రకంగా ఉండొచ్చేమో. ఇప్పుడు అంటే ఇక్కడ అది సిచ్యు- అది అంటే మీరే అన్నారు ఆలోచనకి ఇందాక గల కారణం ఇందాక చెప్తానన్నా. మీరే ఏంటో అన్నారు తెలుసా? ఒక్క దేశంలో నిమిషం పెద్ద సాయి, సంఘటన సాయి సాయి ఒక్క జరుగుతుంది. నిమిషం. ఆ ఆలోచన గల కారణం ఏంటంటే, ఒక చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద డయాస్ లో ప్రైమ్ మినిస్టర్ గారు మోడీకి ఏం చెప్పారు? మీతో నాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఇలా ఎలాంటి ప్రయోజనాలు లేవని కరాఖండిగా చెప్పిన ఒక లీడర్ ని మేము చూసినప్పుడు ఇలాంటి ఇష్యూలో నిలబడతారు, లేకపోతే అట్లీస్ట్ మద్దతు తెలుపుతారని ఎక్స్పెక్ట్ చేశాం, ఆనెస్ట్లీ ఒప్పుకోవాలంటే. మ్యూట్ లో ఉన్నారు నే- మీరు. నే- నేనేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా దానికి ఎందుకు మద్దతు తెలపలేదు, లేదా దీనికి ఎందుకు మద్దతు తెలపలేదు, అది మీ ఆలోచన వేరే రకంగా ఉండొచ్చు. ఒకటి ఒక పొలిటికల్ పార్టీగా ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేది అది జగన్ గారికి తెలుసు. అది ఆ ఉద్యమానికి సంబంధించి మేము ఇండైరెక్ట్ అంటే గా అది మద్దతు తెలిపాము. డైరెక్ట్ గా అది వీళ్ళు జనాల్లో అక్కడికి ఎలా ఉందంటే అది జనాల్లో ఎలా డైరెక్ట్ గా ఉందంటే మేము వెళ్ళకపోవచ్చు. కాదు డైరెక్ట్ గా కాదు మేము అక్కడికి జనాల్లో ఎలా ఉందంటే వెళ్ళకపోవచ్చు. జనాల్లో ఎలా ఉందంటే ఏపీలో అధికార పక్షం ఎన్డీఏ ఉంది, ప్రతిపక్షం కూడా ఎన్డీఏనే ఉంది, ఎన్డీఏకి ఎదురు తిరిగి వీళ్ళు ఎవరు మాట్లాడలేరు, అందుకే ఏమి మాట్లాడలేదు అనేది జనాల్లో ఉన్న ఆలోచన బాగా వినపడుతుంది జనాల్లో. ఇప్పుడు జనాలు జనాలు ఇప్పుడు మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడొచ్చు. మీరు ఎందుకు మోడీ మీద తిరుగుబాటు చేయలేదు, లేదా మోడీని వెళ్ళి రాళ్ళు ఎందుకు వేయలేదు, లేదంటే అమిత్ షా మీద రాళ్ళు ఎందుకు వేయలేదు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుండొచ్చు. బట్ మేము ఒక పొలిటికల్ పార్టీగా మేము ఆ రోజు ఉన్నప్పుడు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకించినా ఏ రోజు కూడా మేము పర్సనల్ గా దేనికి పోలేదు. రెండు అట్లా అనుకున్నప్పుడు మరి అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా మేము మద్దతు తెలిపాం. అట్లానే మేము కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నట్ట, లేదంటే కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు తెలిపినట్ట కాదు కదా. ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి అభ్యర్థి అయితే మేము మద్దతు తెలిపాం. సో కొన్ని అంశాల్లో అది కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారనే దానికంటే ఏదైతే ఆ రాజ్యాంగబద్ధ పదవుల అంశంలోనో ఇంకో రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లోనో మేము వాళ్ళతో అండర్స్టాండింగ్ గా ఉండి ప్రభుత్వంగా అండర్స్టాండింగ్ గా వెళ్ళినటువంటి మాట వాస్తవమే, దాంట్లో కాదంటలే. కానీ పొలిటికల్ పార్టీగా మేమే వ్యతిరేకించింది వాళ్ళని. ఇదే భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను మేము వ్యతిరేకించి కోర్టులకు కూడా వెళ్ళాం. సో అవన్నీ కనపడి ఉండకపోవచ్చు. ఏంటంటే మేము వాళ్ళ మీద తిరుగుబాటు చేయట్లేదు కాబట్టి మేము ఏదో ఇది ఉన్నామని అంటే, ఇప్పుడు తిరుగుబాటు చేస్తేనే కదా కేసీఆర్కి రావాల్సినటువంటి, తెలంగాణకు రావాల్సినటువంటి ఫండ్స్ ను కూడా కేసీఆర్ కొన్ని తెచ్చుకోలేనటువంటి పరిస్థితికి వచ్చింది. మేము ఆ విషయంలో సక్సెస్ అయినట్టే కదా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంగా మేము వాళ్ళిద్దరు కొలీడ్ అవటం వల్ల మేము రాష్ట్రానికి రావాల్సిన బల్క్ ట్రక్ పార్క్ వేరే రాష్ట్రాలన్నీ ట్రై చేసినా ఇక్కడ తెచ్చుకోగలిగాం. ఎందుకు తెచ్చుకోగలిగాం? మీరు నరేంద్ర మోడీ గారిని బండబుద్ధులు తిడితే వచ్చేదా? సో మేము పోలవరానికి మొట్టమొదటి దశ కంప్లీట్ అవడానికి 12,000 కోట్ల ఆమోదం తెలిపింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. ఎలా వచ్చింది? మనసు సఖ్యతగా ఉండబట్టే. సో ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనేది ఒక పొలిటికల్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మీరు అన్నట్టుగా మేము ఇండైరెక్ట్ గా మద్దతు తెలిపాం. డైరెక్ట్ గా వెళ్ళి పార్టిసిపేట్ చేయకపోవచ్చు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి సంబంధించి. ఇక్కడ అందరికంటే ముందు మాట్లాడిందే జగన్ గారు కదా, ప్రతి ఒక్కళ్ళు కాక్రోచ్ లాగా పుట్టుకొస్తారని చెప్పి. సో అది అసలు అంశాలన్నింటినీ వదిలేసి మనం దీని మీద ఫోకస్ చేసి మీరు దానికి వాళ్ళకి వెళ్ళలేదు కదా. వాళ్ళు నిన్నగా మొన్న వచ్చినటువంటి వాళ్ళు దాన్ని మీరు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి ఎందుకు వెళ్ళి మీరే మీ చెప్పారు ఎంపీలు ఎందుకు మద్దతు తెలపలేదు? మీరే చెప్పారు దేశంలో ఒక పెద్ద సంఘటన ఒక ఇష్యూ జరుగుతుంది, 5 రోజులు అంతా అటే ఉంది, అందుకని మేము డిఎస్సి దాని గురించి పెద్దగా మాట్లాడలేదు, ఫోకస్ అంతా అటే ఉందన్నారు. కాబట్టి దేశం మొత్తం ఫోకస్ ఉన్న అంశం పైన ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడలేదని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఎందుకు మాట్లాడు నీట్ గా అందరికంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు మీ ట్వీట్లు గానీ ఎన్నో ఒకసారి చూడండి. నేను అంటున్నా నీట్ నీటి దాని మీద గురించి ముందు కాదు, రియాక్ట్ నీటి అయింది గురించి మేమే. కాదు నేను అంటుంది. సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ గురించి, అక్కడ చలో సంసద్ కార్యక్రమంలో విద్యార్థులపైన లాఠీ చార్జీలు, స్టూడెంట్స్ ని గౌరవంగా కొట్టిన వాటిపైన ఎక్కడన్నా మీ పార్టీ నుంచి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం, అది రాలేదు. ఇప్పుడు మీ అంశం ఏంటంటే సోనం వాంగ్చుక్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళి మద్దతు తెలపలా? నాట్ ఓన్లీ సోనం వాంగ్చుక్, మొత్తం జరిగిన ఇన్సిడెంట్ కి 1 మంత్ జరిగిన అంటే ఆ రోజు అన్న వాళ్ళు చలో పార్లమెంట్ కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ మీద చాలా అనుచితంగా, లేకపోతే లైన్ దాటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. మైనర్ అమ్మాయిల మీద కానీ, లేకపోతే కొట్టడం కానీ, గన్స్ యూజ్ చేయడం కానీ, వీటి విషయంలో. సో వాటి విషయంలో కొంచెం రియాక్ట్ అయితే బాగుంటది అన్నది
అభిప్రాయం అంతే. మేమెవరిమి కాదు ఆయన అంటే మీకు చెప్పడానికి. ఇక్కడ నేను ఒక వర్షం చెప్తాను. నాకు చాలా మంది నాకు రోజుకు ఒక 10-15 కాల్స్ అన్న వస్తాయి. మీ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు, మీరు దీని మీద రియాక్ట్ అయితే బాగుంటది కదా, ఉమ్, లేదంటే అసలు ఈ అంశం మీద మీరు మాట్లాడకుండా ఉంటే బాగుండేది కదా, ఎందుకు రియాక్ట్ అయ్యారు. అట్లానే శిల్పా గారికి ఒక 100 రకాల ఐడియాలు ఉంటాయి, ఉమ్, నాకు ఒక 100 రకాల ఐడియాలు ఉంటాయి. అన్ని పార్టీ ఫాలో అవ్వాలి, దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే అది అసలు క్వశ్చనే కాదంటున్నాను. ఉమ్. ఇప్పుడు మీ ఆలోచన వేరే ఉంటది, పొలిటికల్ పార్టీగా నడుపుతున్నప్పుడు అన్ని రకాల ఆలోచించి అవసరమైన టైంలో స్పందిస్తారు. ఈ అంశం అలా ఎందుకు అలా స్పందించామని ఆలోచించే విషయం గురించి మాట్లాడితే అన్న, ప్రజలు ఏది ఆశిస్తారో అది వచ్చినప్పుడే ఒక లీడర్ మీద నమ్మకం వస్తది. ఆ ఆలోచనలే నమ్మకంగా మారతాయి రేపు. ఆ ఆ నమ్మకం నమ్మకం కోల్పోయినప్పుడు కాదు కాదు, ఆ నమ్మకం లేకుండానే 1,00,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు కోసం సంతకాలు పెట్టి ఆ మెడికల్ సంతకం కాలేజీకి పెట్టిన సంబంధించి దాంట్లో నేను చేశారు. కూడా నేను కూడా సంతకం పెట్టాను. మీ ఐఎమ్ ఫోన్ నాట్ నెంబరు డినైయింగ్ ఇట్. విత్ ఓ అడ్రస్, విత్ మంచి ఫోన్ పని నెంబర్ తో జరిగినప్పుడు ఎవరు అందరు చేసినా పెట్టారు సంతకాలు కదా, పెడతాం మరి మేము. నమ్మకం ఉండబట్టే కదా. రైట్ 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 సరే, అయితే ఇంకో అంశానికి వస్తే పర్టికులర్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న చర్చ, ఇప్పుడు కాదు కదా కొన్నేళ్ళుగా నడుస్తున్న ప్రధాన చర్చ ఏంటంటే కాపుల అంశం గురించి, కాపుల ఓట్ల గురించి, కాపుల గురించి ప్రధానంగా చర్చ నడుస్తుంది. గాదే సాయికృష్ణ చనిపోయినప్పుడు అందరికన్నా ముందెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీని పరామర్శించారు. పరామర్శించి న్యాయం జరగాలి అని చెప్పి ఆ కుటుంబానికి 20 లక్షలు ఎంతో నగదు ఇచ్చారు. అంటే ఈ తర్వాత ముద్రగడ చనిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి పాడెం మోశారు, ముద్రగడ గారికి సంతాపం తెలిపారు, పార్టీ సభ్యులు మొత్తం పాల్గొన్నారు. అంటే ఇక్కడ జనాలు కొంతమంది ఇక టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ సాయికృష్ణ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి సంతాపం తెలపడం కానీ, ముద్రగడ ఫ్యామిలీకి వెళ్ళి పాడెం మోయటం కానీ, ఇదంతా వైసీపీకి దూరం అయిపోయిన కాపుని దగ్గర చేసుకోవడానికి మీరు చేస్తున్న ఒక పథకం అని చెప్తున్నారు. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు మీరు సాయికృష్ణ గారి దగ్గరికి వెళ్తే కాపులు అందరూ సాయి సాయికృష్ణ వెనకాల వచ్చేస్తారా, వాళ్ళ కుటుంబం వెనకాల వచ్చేస్తారా? ఉమ్, సో మరి అట్ట అనుకుంటే ఇదే టీడీపీ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ వచ్చి ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మురళీ గారి ఫ్యామిలీ వచ్చి జగన్ గారిని కలిశారు. సో ఉమ్, ఎంటైర్ కమ్మ సామాజిక వర్గం మొత్తం వస్తుంది, అట్లా ఉండదు కదా అంశం. సో ఉమ్, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ని బట్టి మనం ఫోకస్ చేయాలి. అట్లా అనుకుంటే నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ చనిపోతే, అది కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక పోలీసులు వేధింపులు తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకొని చనిపోతే, అతను కమ్మ సామాజిక వర్గం, అతని విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళ్ళారు, మీకు గుర్తే ఉంటుంది. సత్తెనపల్లి వెళ్తే ఆ వెళ్ళారండి. రోజు ఇదే ప్రభుత్వం సత్తెనపల్లి వెళ్ళనీయకుండా అనేక ఆటంకాలు సృష్టించింది. ఉమ్, సో ఇక్కడ కులమో ఇంకోటి అక్కడ అంశం రాదు. సో ఇప్పుడు క్లియర్ గా సాయి కృష్ణ అనేటటువంటి ఒక కాపు సామాజిక వర్గ యువకుడిగా మనం అది చూడకూడదు. దాన్ని క్లియర్ గా ఈ పౌర సమాజం మీద జరిగినటువంటి ఒక లాకప్ డెత్ గా మనం చూడాలి. అది రేపొద్దున మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు ఆ ప్లేస్ లో. సో ఒక వ్యవస్థలో ఒక 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 వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అయితే చేయకుండా అతను చంపేసి శవం కూడా కనపడకుండా బూడిద కూడా లేకుండా చేస్తే, అది కూడా ముఖ్యమంత్రి ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డులో జరిగితే, ఖచ్చితంగా సాయికృష్ణ కాదు, ఆ ప్లేస్ లో వెంకటకృష్ణ ఉన్నా, లేదంటే ఇంకొక సాంబశివరావు ఉన్నా, లేదంటే ఇంకొకళ్ళు ఉన్నా వెళ్లాల్సిందే. సో అది అక్కడ కాపు సామాజిక వర్గం మనం చూడటానికి వీల్లేదు. రెండో ఉమ్, అంశం వచ్చేటప్పుడు ముద్రగడ గారు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. సో మా పార్టీకి సంబంధించిన నాయకుడు అతను నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయనకు సంబంధించినటువంటి డాక్టర్లతో కానీ అందరితో రోజు రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళాలని కూడా ఆ రోజు ఆల్రెడీ తాడేపల్లి నుంచి ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కి ఆల్రెడీ హెలికాప్టర్ కూడా బుక్ చేసుకున్న తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్ ఆయనకు ఎక్కువ ఉంది. జగన్ గారు వస్తే జగన్ గారితో పాటు పదుల సంఖ్యలో లీడర్లు కూడా లోపలికి వద్దన్నా కూడా వస్తారు, బయట మళ్ళీ వేలాది మందిగా జనం వస్తారంటే అప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది. సో అది పాడిమోసారు కాబట్టి కాపులు ఓట్లకు సంబంధించి అంటే అది అది చాలా రాంగ్. ముద్రగడ గారితో జగన్ గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, సో ఆయన్ని ఒక తండ్రిగా ఏదైతే ఒక పెద్ద దిక్కుగా ఒక తండ్రిగా ఏదైతే జగన్ గారు భావించారు, సో అందుకని చెప్పి ఆయన ఆయన దానికి వెళ్ళారు, అక్కడ పాడి మోయటం జరిగింది. దాని కాపు సామాజిక వర్గం ఓట్లు వస్తాయా ఇంకోట, అసలు అది అంశమే కాదు. ఓట్లు బేస్ అనేది ఇంకా 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్, ఇంకా 3 ఏళ్ల తర్వాత సంబంధించిన అంశం, ఇప్పుడు ఇది సంబంధించిన అంశం కాదు కదా. ఇదేమైనా ఎలక్షన్ ముందు రోజు స్ట్రాటజీ అయితే మీరు అన్నట్టుగా ఎలక్షన్ ముందు లేదా నోటిఫికేషన్ వచ్చినాక ఇది ఏమైనా జరిగితే మీరు ఏమన్నా అడిగిన క్వశ్చన్ కైనా అది ఏమన్నా సింక్ అయింది తప్ప, ఇప్పుడు ఇదైతే సింక్ అయినటువంటి అన్న పవన్ అంశం ఉండదు. కళ్యాణ్ గారు ప్రశ్నిస్తామని పార్టీ పెట్టినాడు. అసలు ఇప్పుడు ప్రశ్న కాదు కదా, ప్రశ్నలో ప్రా కూడా పలకట్లేదు.
అండ్ ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కి తీసుకొని అతీతంగా ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీక్ లో కానీ డిఎస్సి లీక్ లో కానీ లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ లో కానీ లేకపోతే ఈ లాకప్ డెత్ లో కానీ ఏ ఒక్క దాంట్లో కూడా కనీసం కిక్కురు మనకుండా ఉంటాడు. మొన్న అసెంబ్లీ ఉన్నప్పుడు మాత్రం పేపర్లు వేసేసుకొని ఇట్లా కట్లు కట్టేసుకొని పేపర్లు ఇట్లా తీస్తా ఉన్నారు. అసలు ఏమన్నా సంబంధం ఉంది? అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలా, ఆ పేపర్లు అక్కడ అది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఈ ఆ, ఏమంటారు, ఎప్పుడు ఇవన్నీ ఈ నీటి విషయం జరుగుతున్నప్పుడు అసలు నేను హాస్పిటల్లో ఉన్నాను, రెస్ట్ తీసుకుంటున్నాను అన్నారు. మరి అదే ఒక డైరెక్టర్ చెల్లో అక్కో సబ్జెక్టు కరెక్షన్ చనిపోగానే సూపర్ మ్యాన్ లెక్క విజయవాడ వచ్చి చూసి వెళ్ళిపోతారు. వీటి మీద మాట్లాడరు. మన మనబోటోళ్ళు ప్రశ్నించారనుకో, ఆయన ఆపరేషన్ చేసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు, మీరు అలాంటి వాళ్ళని ఇలా అంటారా అంటున్నారు. అసలు ఆయన అసలు పొలిటికల్ రైవలరీగా మీరు అసలు చూస్తున్నారు యాజ్ ఆన్ టుడే అసలు? అంటే వాళ్ళందరూ ఒకటే కూటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా రియాక్ట్ అవ్వాలి. ఒకళ్ళు మాట్లాడినప్పుడు మనం రియాక్ట్ కాకూడదంటే ఎట్లా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను ఈ రోజు అవునన్నా కాదన్నా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈ కూటమిలో ఒక భాగస్వామిగా ఉన్నాడు. ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి అంశాన్ని, అతను మాట్లాడేటటువంటి అంశాన్ని ఏదైతే మీడియా హైలైట్ చేస్తుంది, చేసినప్పుడు అతను మా మీద మాట్లాడితే మేము ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. పొలిటికల్ రైవల్ గా ఒకటి మాకు ఆపోజిట్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, వాళ్ళతోనే మిగిలిన పార్టీలు కొలీడ్ అయి ఉంటాయి. సో అది తెలుగుదేశం పార్టీకి అన్ని బి పార్టీలుగానే ఉన్నాయి. ఈ రోజు బీజేపీ కూడా ఇక్కడ బి పార్టీ, టీడీపీకి జనసేన కూడా బి పార్టీగానే ఉంది. సో వాళ్ళందరితో ఒకటే కూటమిగా చూస్తాం. మనకి మా మెయిన్ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. రెండు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే ఆ, అదేదో ఉంటది అనమాట, అధికారం ఒకసారి ఇచ్చి చూస్తే ఎవరి కథ ఏందో అర్థమైంది అన్నట్టుగా ఈ రోజు ఒకసారి జనసేన వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కథ అర్థమవుతుంది వాళ్ళకి కూడా. ఎలా ఉంటది, అధికారంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తారని. అధికారంలో ఇప్పుడు ఈ రోజు అధికారంలోకి రాగానే ఎలా బిహేవ్ చేస్తున్నాడు. అంతకుముందు సుగాలి ప్రీతి గారిని 5 సంవత్సరాల పాటు సుగాలి ప్రీతి గారి తల్లి గారిని రోడ్డు మీద తిప్పాడు. ఈ రోజు కనీసం ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. సో ఎన్నికల ముందు అతను మాట్లాడినటువంటి అన్ని ఈ రోజు ఆయన ఆయన ప్రభుత్వంలో మళ్ళీ అన్ని తప్పని చెప్పి చెబుతా ఉన్నారు కదా మా మీద మాట్లాడినవి అన్ని. సో మీరు అన్నట్టుగా మన కేబినెట్ మీటింగ్ జరుగుతుంది, చాలా పెద్ద అంశం కదా, మీడియా కూడా దాన్ని హైలైట్ చేయలేదు. కానీ ఒక కేబినెట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి ఇంకొకరితో సమీక్షలు చేయడం అనేది అసలు బహుశా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగదు. అంటే సో సార్ కేబినెట్ మీటింగ్ అటెండ్ చదువుకోలేదు అవ్వకుండా కదా, వేరే రూల్స్ సమీక్ష తెలియవు. చేస్తా కూర్చోవడం అక్కడే. ఓకే. సో దాని గురించి ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ ఏంటంటే మీడియా ఫోకస్ చేయట్లేదు. సో ఎందుకంటే ప్రధానంగా మేజర్ మీడియా వాళ్ళదే ఉంది. సో ఏంటంటే ఒక వైఎస్ఆర్సీపీకి సాక్షి ఒకటి ఉన్నది ఎంతసేపు ఫోకస్ చేసినా కాదు కదా, మిగిలిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా చేస్తాడు. సో సమీక్ష దానికి సాయంత్రం చేస్తుంది. కంటిన్యూటీగా ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కంటిన్యూ కూడా అడుగుతాను. పంచాయతీ రాజులో అసలు ర్యాంకులే లేవు. ర్యాంకులు ఒకవేళ కొద్దో గొప్ప వచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసిన దాని వల్ల వచ్చింది. మీరు అది సరిగా చెప్పుకోలేకపోవడం వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేనే రాజు, నేనే మంత్రిని కాలర్ ఎగరేస్తూ ఆయన చేయని పనికి ఆయన నేను చేసినానని కొట్టుకుంటున్నారు. మళ్ళీ ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్న జన సైనికులు, వీర మహిళలంతా మా సార్ సార్ అన్న నడిచేస్తే మాస్ అంటున్నారు. అసలు దాన్ని అసలు ఫేక్ న్యూస్ కదా అది. ఒక్కటి మీరు అన్నట్టుగా మేము చెప్పుకోలేకపోయిన మాట వాస్తవం, దాన్ని కాదనేది కాదు. ఎందుకంటే మేము ప్రజలకు డైరెక్ట్ గా మంచి చేసాం, ఇంకా కొత్తగా దాన్ని మళ్ళీ పబ్లిసిటీ చేసుకునేది ఏంటి అనే ఆలోచనతో చెప్పుకోలేకపోయాం. బట్ వాళ్ళు మా మీద చేసినటువంటి నెగిటివ్ ప్రచారం ఎక్కువ అవటం వల్ల వాళ్ళు గెలిచారు. అదొక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు మీరు అన్నట్టుగా పంచాయతీల్లో ఇప్పుడు వాళ్ళు ఎంత పబ్లిసిటీ చేసుకున్నా వాస్తవ కథ ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అర్థమైందిగా. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరున్న మీ గ్రామం ఉంది, ఈ రోజు పంచాయతీలు ఎవరి చేతుల్లోకి వెళ్ళినాయి? అధికారుల చేతుల్లోకి వెళ్ళినాయి. సో అధికారులకు ఈ రోజు కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇచ్చేటటువంటి ఫండ్స్ పరిస్థితిలో లేరు. లేవన్నది అది ఫండ్స్ ఇప్పుడు లోకల్ గా కనీసం నిలబడుతుంది. బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా ఫండ్స్ లేవు, లేదు ఏదన్నా ట్యూబ్ లైట్లు పోయినాయి అన్నా కూడా వేయాలన్నా కూడా ఫండ్స్ లేనటువంటి పరిస్థితి. మరి ఇంకా నేను అవార్డులు వచ్చినాయి లేదని నేను పంచాయతీ రాజ్ అంటే శాఖ లేదన్న, మంత్రి. ఎందుకంటే ఇది అనంతపూర్, నేను రీసెంట్ గా అనంతపూర్ వెళ్ళినప్పుడు అనంతపూర్ పంచాయతీ ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చి వెళ్తే ఆయన కూడా హీస్ బీయింగ్ అన్ ఆఫీసర్ ఆ వచ్చిన ర్యాంక్ నిజం అనుకుంటున్నాడు. బట్ హీ నోస్ ది ఫ్యాక్ట్ ఇట్లా ఫండ్స్ లేవు సరిగా లేదు అని. బట్ ఆయన అనుకుంటున్నాడు అట్లా ఇచ్చినారేమో అని. ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అవునా మేడం మన అప్పుడు ఆ వెబ్సైట్కి వెళ్ళి చూసి ఆయన ఆశ్చర్యపోతున్నాడు ఇట్లా చేసినారా అని. సో అంత దారుణంగా వాళ్ళు ఫేక్ న్యూస్ ని పుష్ చేస్తుంటే దాన్ని మీరు తిప్పికొట్టాల్సిన అవసరం, అట్లా పవర్ లో ఉన్నప్పుడు చేయలేకపోయినాం, కనీసం అపోజిషన్ అయినా మనం చేసింది ఇప్పటికైనా చెప్పుకోవాలి కదా. వాళ్ళు మనం చెట్టేసి వాళ్ళ పనులు కోసుకుంటున్నారు ఇప్పుడు. చెప్పట్ల అంశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అంత అంశాలు ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మీకు రెగ్యులర్ గా ఒక అంశమో రెండు అంశాలు జరుగుతుంది అనుకోండి, ప్రతి దానికి దాని మీద ఫోకస్ అవుతా ఉంటది. ఇప్పుడు రోజు నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వచ్చి పడుతున్నాయి.
ఎన్ని అంశాల మీద ఫోకస్ చేయగలుగుతారు పార్టీ అన్నాక? అదే అక్కడ మేజర్ వస్తున్నటువంటి అన్ని రకాలుగా ఇక్కడ జరుగుతున్నప్పుడు ఏంటంటే మీకు ఈ అంశాలు కొన్ని తెరమరుగు అవుతాయి, కనపడతా ఉండవు. మరి బట్ అలాంటి ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని ఫేస్ చేసేంత శక్తి నెక్స్ట్ ఎలక్షన్ కన్నా వైఎస్ఆర్సీపీకి ఉందంటారా? ఎలక్షన్ మనం ఫేస్ చేసేది లేకపోతే మేము అధికారంలోకి ఎట్టొచ్చే వాళ్ళం? అట్లా కాదన్న, ఇప్పుడు సంగతి మాట్లాడుతున్నా. సింపుల్ అప్పుడు పాయింట్, మీరు వచ్చారు, అన్నట్టుగా బట్ మాకు ఇప్పుడు మాకు వాళ్ళు ఫేస్ చేసేది లేకపోతే అపోజిషన్ కాదు. ఇప్పుడు మేము ఒక సింగిల్ రాజకీయ పార్టీగా ఎవరితో మేము ఏ రోజు పొత్తు పెట్టుకోకుండా మేము 3 ఎలక్షన్లు ఫేస్ చేశాము. 40% కావచ్చు, 45% కావచ్చు, 50% కావచ్చు ఓట్లు మాకు వచ్చినాయి అంటే మేము వాళ్ళని ఫేస్ చేయబట్టే కదా వచ్చింది. సో బట్ ఫేస్ ఆ చేయలేకనే లేదంటే ఎలక్షన్ లో గెలిచారన్న. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళు ఫేక్ మిషనరీ, ఒక మిషనరీ పెట్టుకున్నారు. ఆ మిషనరీలోనే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే కూడా అన్ని మనం కవర్ చేయలేకపోవడం, లేకపోతే మీరు కవర్ చేయలేకపోవడం వల్ల చాలా వరకు ఇంపార్టెంట్ ఇష్యూస్ డైవర్ట్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి టాటా కంపెనీ వెనక్కి వెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళ 2 లక్షల కోట్లు వచ్చాయని సాక్షాత్ చీఫ్ మినిస్టర్ గారే అబద్ధాలు చెప్తుంటే, ఈ ఐటీ మినిస్టర్ అయితే స్టేజ్ ఎక్కితే నువ్వు ఏం చేసావని చెప్పేది వదిలేసి తల్లి చెల్లి గొడ్డలి అని మాట్లాడుతా అన్నారు. అవన్నీ కూడా ఈ వాళ్ళకి అంత పెద్ద ఫేక్ ఫ్యాక్టరీ ఉండడం వల్ల జనాల్లోకి అవే ఎక్కువ పెనిట్రేట్ అవుతున్నాయి కదా. ఈ రోజు కూడా నిజాలు పెనిట్రేట్ చేయలేకపోతున్నాం కదా. 2024 ఎన్నికలకి మీరు అన్నట్టుగా వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆ విషయంలో, కాదనేది కాదు. 2024 ఎన్నికల్లో అయ్యారు. బట్ ఇప్పుడు ప్రజలకు ఒక్కోటి అర్థం అవుతున్నాయి కదా. ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు చెప్పినవన్నీ మీ భూములన్నీ జగన్ లాగేసుకుంటున్నాడు అన్నారు. ఈ రోజు ఏమైంది? వాళ్ళే భూములు రీసర్వే చేస్తా ఉన్నారు. డైరెక్ట్ గా ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉంటున్నారు. మరి ప్రజలకి జగన్ గారు చేశారా, చంద్రబాబు చేస్తున్నాడు అనేది అర్థం కదా. ఇదే 14 లక్షల కోట్లు అప్పులు అయినని దుష్ప్రచారం చేశారు. ఈ రోజు పేపర్లో చూస్తే వాళ్ళకి అర్థం కాదు ఎవరెవరు ఎక్కువ అప్పులు చేస్తున్నారు. సో ఆ రోజు ఏంటంటే వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏదైతే కొంత ప్రజలు నమ్మిన మాట వాస్తవం. బట్ ఈ రోజు ఒక్కొక్కటి వీగిపోతుంది. వాళ్ళే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రివర్స్ లో వాళ్ళకే వెళ్తా ఉన్నాయి. అన్ని మేము ఉన్నప్పుడు పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అన్నారు. ఇప్పుడు చూస్తే వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నాయి పరిశ్రమలు. సో ప్రజలకు ఒక్కటి అర్థం కాదు. ప్రాబ్లం ఏమిటంటే మీరున్నప్పుడు మొత్తం ఇది కజకిస్తాన్ అయిపోతుంది అట్లా ఇట్లా మాట్లాడు. ఇప్పుడేమో వెనుతిరిగిన ఈ కంపెనీ అని వాళ్ళ న్యూస్ చెప్పే విధానం మారిపోతుంది కదా. న్యూస్ చెప్పే విధానం మారిపోయినప్పుడు మీలాంటి వాళ్ళందరికీ అర్థం కావట్లేదా? రైట్. అయితే ఇప్పుడు అది రుణ అందరూ సమీకరణకి మాట్లాడుతున్నారు కదన్నా, ఊర్లలో కాదు ఉండే కాదు వాళ్ళకి అప్పు అంత వెళ్ళి చెక్ చేయరు కదా. చేస్తారు, టైం వచ్చినప్పుడు చేస్తారు. ఇప్పుడు ఫోకస్ ఇప్పుడు రుణ సమీకరణ అని రాస్తారు. అదే అప్పులు తీసుకున్నాన్ని సెక్యూరిటీల వేలంలో పాల్గొన్నారని రాస్తారు. ఏదో పరుగు పందెంలో చంద్రబాబు నాయుడు గారు లగెత్తి పరిగెత్తుకొని ఏదో డబ్బులు అక్కడ మనకేదో ఫ్రీగా ఇచ్చినట్టుగా. సో ప్రజలకి ఒక రోజు కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే 3వ రోజు చూసినప్పుడు ఇదే తేడాగా ఉందని అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రోజు గ్రామాల్లో అర్థం అవుతా ఉంది అన్న, వాతావరణం. జగన్ గారు ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచే ఉద్దేశం ఏమన్నా ఉంది? ఎందుకంటే జట్మల్ కేసు ఇస్ బెంచ్ మార్క్. ఎందుకంటే సంబంధం లేని విషయాల్లో పాపం 3 జత్వాల్ ఐపీఎస్ ఆఫీసర్లు 30 తిప్పలు పెట్టినారు. దీన్ని చూసి ఇప్పుడు గవర్నమెంట్ మారితే వీళ్ళు కూడా ఇలా వాడుకున్నారు, మా పరిస్థితి ఇంతే, నిజంగా దొరికిపోతామన్న భయం ఏమన్నా ఉందంటారా? లేదా వాళ్ళు అదే తంతిలో ప్రవర్తిస్తున్నారు ఇప్పటికీ? కొంతమంది పోలీసుల్లో మార్పు వచ్చింది వాస్తవంగా అయితే. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా కూడా కొంతమంది వెంటల్లా. ఎందుకంటే రేపొద్దున మాకు ఇబ్బంది ఎదురైద్ది, మీరు చెప్పినట్టుగా మేము చెయ్యమని చెప్పి అంటున్నారు. బట్ కొంతమంది ఇంకా క్లియర్ గా వాళ్ళు పసుపు జెండానే పట్టుకొని పోతే పోయిద్దిలే, ఈ 5 సంవత్సరాలు వెనకేసేసుకుందాం అని కొంతమంది పోలీసులు ఇంకా ఉన్నారు. సో నడుస్తా ఉంది. సో ఇప్పుడు మీరు అన్న ఐపీఎస్ లో ఇప్పుడు రేపొద్దున ఈ జత్వాని అంశం అనేది మీరు అన్నట్టు బెంచ్ మార్క్. ఎందుకంటే ఇట్లా ఉపయోగించుకునే ఇలాంటి వాళ్ళని రేపొద్దున ఇంకో మిగిలిన ఐపీఎస్ల మీద కూడా టార్గెట్ చేయడం అనేది ఉంటది. అందుకని వాళ్ళు కూడా ఇప్పుడు నిజాయితీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటది. బట్ కొంతమంది మనం ఎన్ని చెప్పినప్పుడు కొయ్య ప్రవీణ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాడు, మనం ఎన్ని చెప్పినా వింటాడు అన్నమాట. సో ఇక అతను పసుపు జెండా వేసుకొని తెలుగుదేశం కార్యకర్తలానే పనిచేస్తాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతానన్నా. ఆర్ఆర్ఆర్ గారు అని ఒక అతను ఉన్నారు. ఆయన ఏ పార్టీలో ఉంటే భస్మాసులు లేక ఆయననే చేయబెట్టి ఆ పార్టీని మొత్తం నాశనం చేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయన వల్ల కొంచెం కొద్దో గొప్ప పార్టీకి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఇప్పుడు అదే పర్సన్ వేరే పార్టీకి వెళ్తే దారుణంగా పార్టీకి ఒక వర్గాన్ని దూరం చేస్తున్నారు. అసలు మీ ఒపీనియన్ ఏంటంటే, ఎందుకంటే అతను పార్టీలో ఉన్నాడు కాబట్టి, అసలు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్? అంటే ఆయన అంతేనా, లేకపోతే అధికార పొగరా, లేకపోతే ఎవరు ఏం చేయలేరనా? లేకపోతే ఎందుకంటే క్లియర్ కట్ గా ఈజ్ ఎకనామికల్ ఏమంటారు, ప్రజల డబ్బు తీసుకొని దాన్ని ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతో ఉన్న అతను. ఇప్పుడు నాకు తెలిసిందంటే అట్లా అవుట్డేటెడ్, ఇంకా అయిపోయాడు. అతని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకప్పుడు రఘురామకృష్ణరాజుకి డిస్కషన్ చేయొచ్చేమో.
ఇప్పుడు రోజు రోజుకి ఇప్పుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మీద మాట్లాడటము, దిగజారిపోతున్నారు. లేదంటే నేనే ఒక మోనార్క్ లాగా బిహేవ్ చేస్తా ఉంటే ఇది ఎక్కడ కూడా నడవదు. సో ఎస్పెషల్లీ ప్రాంతీయ పార్టీలో అసలు నడవదు. సో రఘురామకృష్ణరాజు అనే అతన్ని ఒకప్పుడు ఓవర్ గా ఇదే తెలుగుదేశం మీడియా బాగా ఆకాశానికి ఎత్తేసింది. అతనేదో అసలు ప్రధానమంత్రి రేంజ్ లో ఊహించేటట్టు చెప్పుకొచ్చారు. అతనేదో ప్రభుత్వాలను డిసైడ్ చేస్తారన్న కోణంలో చెప్పుకొని వచ్చారు. తీరా ఏమైంది? కనీసం అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి, ఎంపీ సీట్ ఇవ్వడానికి బీజేపీ వాళ్ళు ఒప్పుకోలే. సరే తెలుగుదేశంలో ఆఖరికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆయన ఎంపీ అడిగితే ఎమ్మెల్యే ఇచ్చారు. ఆ ఎమ్మెల్యే కూడా ఆయన అనుకున్న నియోజకవర్గం వల్ల సరే ఏదో ఈవీఎం లో గెలిచాడు. ఆయన మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశాడు. సరే మంత్రి కాకపోతే అట్లీస్ట్ స్పీకర్ అడిగాడు. నీకు స్పీకర్ గా కూడా లేదని చెప్పి ఆయన స్పీకర్ కూడా ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. సో ఆయన్ని వాళ్ళే తగ్గించేశారు తెలుగుదేశం పార్టీ. సో ఇంకా మనం అతని గురించి పెద్ద డిస్కస్ చేయాల్సిందే ఉంది. అతను అవుట్డేటెడ్ అంటే ఇది నాకు తెలిసి ఐ థింక్ అయితే లాస్ట్ ఇందాక మీరు మీడియా గురించి మాట్లాడారు. మీడియా మొత్తం ఒకవైపే ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినైతే జర్నలిస్టులను కావచ్చు, కొంతమంది యూట్యూబర్లను కావచ్చు, ఎవరైనా అరెస్ట్ చేస్తున్నారని తెలిస్తే అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించుకొని మాట్లాడతాం అంటే వాళ్ళపైన ఉన్న సింపతిని మీ పార్టీ వైపు మారేలాగా చేసుకుంటున్నారనేది ఒక ఆరోపణ. ఎందుకంటే ఉదాహరణకి కేవీఆర్ అంశమే తీసుకుందాం. కేవీఆర్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి 2 months అయినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ క్వాష్ చేసే పని లేకుండా, లేకపోతే మీరు ఎందుకంటే లీగల్గా మీరు సపోర్ట్ చేస్తా అని చెప్పారు, కేవీఆర్కి మీ పార్టీ సపోర్ట్ చేస్తా అని చెప్పింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన 2 months తర్వాత 2 months హైడింగ్ లో ఉన్నాడే కానీ 2 months లో ఎఫ్ఐఆర్ క్వాష్ చేసేది కానీ లేకపోతే దాని గురించి అంటే క్వాష్ కానీ గానీ యాంటిసిపేటరీ గానీ అంటే ఇలాంటివి మీ పార్టీ కేవలం జర్నలిస్టులు మీ గురించి మాట్లాడాలని అరెస్ట్ అవ్వాలని, అరెస్ట్ అవ్వడం వల్ల వచ్చే సింపతిని మీరు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది అంతకుముందు మీ పార్టీకి ఫేవర్ గా మాట్లాడిన వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? అంటే వాళ్ళకి అవగాహన లేక లోపల ఏం జరిగిందో తెలియక మాట్లాడటమే. మీరు కేవీఆర్ గారిని ఇంటర్వ్యూ చేయండి ఈసారి. కేవీఆర్ గారికి లీగల్ సపోర్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా ఇచ్చిందా లేదో మీరే మళ్ళీ కనుక్కోండి. ఆయనే మీకు చెప్తారు. రెండోది, ఆయనకు లీగల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు మీరు అన్నట్టు హైకోర్టులో క్యాష్ కోసం వెళ్ళారు. తర్వాత హైకోర్టుకు మధ్యలో సెలవులు వచ్చినాయి దాదాపుగా ఒక 1 month మే టైంలో ఆ టైంలో అనుకుంటా వెకేషన్ కోర్టు ఉంటది కదన్నా, సెలవులు వచ్చినా చేసిన దానికి క్వాష్ పిటిషన్ వేశారు. వేసిన అన్ని వాయిదాలు పడతా వచ్చినాయి. సో వాయిదాలు పడతా వచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్ లో ఉన్నారనేది పోలీసులు గ్రహించి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బొబ్బిలికి సంబంధించిన దాంట్లో కూడా లీగల్ సపోర్ట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. సో ఎక్కడ ఇవ్వలేదని అంటే రాంగ్. ఇప్పుడు మనం ఎట్లా ఉంటుంది అంటే ఇవ్వలేదని కాదు, అరెస్ట్ అయిన వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడతాం. అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఒక్క నిమిషం శిల్ప, అరెస్ట్ అయిన వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని కలవటం, కలిసిన తర్వాత వాళ్ళ మీద ఆబ్వియస్లీ వీళ్ళు వైసీపీకి ఫేవర్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కలిసిన వాళ్ళపై ముద్ర పడిపోతాం, వాళ్ళ కెరీర్ కి ఇబ్బంది కదా. ఆ సింపతిని కూడా మీరు వాడుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు కదా అది. ఎట్లా ఇప్పుడు రేపొద్దున మీరు ఉన్నారు, మిమ్మల్ని కూడా రేపొద్దున అరెస్ట్ చేస్తే జగన్ గారు పిలిపించుకుంటే తప్పైద్దంటే ఎట్లా? ఒక అపోజిషన్ పార్టీగా ఈ రోజు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ స్పందించాల్సినటువంటి నైతిక బాధ్యత మా మీద ఉంటది. అది మీరు ఇప్పుడు అన్నట్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారు వైసీపీనా, సాక్షిలో ఎంప్లాయీ, జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, 50 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా జగన్ గారు రియాక్ట్ అయ్యారుగా. అదే విధంగా ఎవరిని అరెస్ట్ అయినప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టుగా అది చెప్పాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సంబంధించినటువంటి వాళ్ళ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ చెప్పాను కదా, వాళ్ళు ఏమైనా వైసీపీనా? స్టిల్ ఈ రోజు కూడా వైసీపీ కాదు వాళ్ళు. సో మరి ఎన్ఆర్ఐ మురళి గారి కుటుంబం జగన్ గారి దగ్గరకు వచ్చింది, మరి రియాక్ట్ అయ్యారు కదా, అవ్వాలి కదా. సో మీరు అన్నట్టు కేవీఆర్ గారా లేదంటే ఇంకొకళ్ళ ఎవరైనా అయినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంగా వాళ్ళు అడుగుతుందండి, క్వశ్చన్ చేస్తారు ప్రభుత్వాన్ని. క్వశ్చన్ చేస్తున్న ప్రభుత్వాన్ని అందరినీ మేము తీసుకెళ్లి లోపలేస్తామంటే ఇప్పుడు రావణ్ ఉన్నాడు, రావణ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా? మాకు వాళ్ళకి 0 సంబంధం లేదు. కానీ అదే రావణ్ ప్లేస్ లో అదే ఇంకొకళ్ళు ఉన్నా కూడా మేము రియాక్ట్ అవుతాం. ఎందుకు? పెట్టిన ఉపా అనేది తప్పుడు కేసు కాబట్టి. ఒకటే అన్న, ఇప్పుడు ఈ జర్నలిస్టులు అరెస్ట్ అయితే అంటే జనరల్ గా అబ్జర్వ్ చేసి చెప్తున్నా, కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, జర్నలిస్ట్ అరెస్ట్ అయితే రిమాండ్కి వెళ్తున్నారు, జైలు టైం అయ్యి బెయిల్ మీద వస్తారు. బట్ అదే మీరు అరెస్ట్ అయినప్పుడు కానీ, ఇప్పుడు శ్రీహరి గారు అరెస్ట్ అయినప్పుడు కానీ వితిన్ 24 hours ఇట్లా బయటకు వచ్చారు కదా. ఇప్పుడు నా మీద పెట్టినటువంటి కేసు 7 సంవత్సరాల్లో బెయిల్ వచ్చేటటువంటి కేసు. సో ఆ కేసులో క్లియర్ గా ఏదైతే నా మీద ఎఫ్ఐఆర్ కట్టినటువంటి వితిన్ 12 hours లో నా దగ్గరకు వచ్చారు. నాకు రాత్రిపూట 7:30కి ఎఫ్ఐఆర్ కడితే పొద్దున్న 7:30కి హైదరాబాద్ వచ్చారు తాడిపత్రి నుంచి. సో జడ్జి గారు అడిగారు, నేనే ఉన్నా కదా లోపల, జడ్జి గారు అడిగారు మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు, కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు, మరి ఎప్పుడు విచారణ చేశారంటే మేము విచారణ చేయలేదంటే డైరెక్ట్ గా అరెస్ట్ చేశామని చెప్పాడు. సో నువ్వు బేసిక్ పాయింట్ ఫాలో అవ్వలేదని రిజెక్ట్ చేశారు.
సో ఇప్పుడు ఒక కేసు మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరన్న రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? మరి ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? ఆయన సంబంధం లేనటువంటి కేసుల్లో అరెస్ట్ చేశారు కదా. మరి ఇదే మిథునన్న ఎన్ని రోజులు ఉన్నారు? సో ఒకటి ఇప్పుడు ఒక్కొక్క అంటే ఒక్కోసారి వస్తాయి బెయిల్, ఒక్కోసారి రావు. దానికి కేవీఆర్ గారికి కూడా అంతకుముందు బెయిల్ వచ్చింది, మొన్న ఒక దాంట్లో రాలేదు, అంతకుముందు కేసులో బెయిల్ వచ్చింది. అట్ట అనుకుంటే రావణకు 4 కేసులు వరుసగా బెయిల్ వచ్చింది. 5వది ఉప అనేటటువంటి కేసు పెట్టి బెయిల్ రానటువంటి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. రావణ్ కేసులో జడా శ్రవణ్ గారు గట్టిగా మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే, మీరు బలవంతంగా ఆయన దగ్గర నుంచి కేసు లాక్కున్నారు అని ఆయన తెగ బాధపడిపోతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే చాలా ప్రెస్ మీట్లలో నేను 4 దగ్గరికి వెళ్ళి తెచ్చాను, నా దగ్గర నుంచి లాక్కున్నారు, అసలు ఇది న్యాయమా ధర్మమా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకళ్ళ కేసులు ఒకళ్ళు లాక్కోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంటది. మాకే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మా నాయకుల మీద ఉన్న కేసుల మీద విచారించడానికి అది సరిపోవట్లేదు. అన్ని కేసులు పెడతా ఉన్నారు, రెగ్యులర్ గా రోజు వస్తానే ఉన్నాయి ఏదో కేసులు. సో అక్కడ వచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పర్సన్స్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మేము సపోర్ట్ ఇవ్వమని అనడానికి లేదు కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి సహాయం అడిగారు అనుకోండి, సో మేము చెయ్యమని అనేటటువంటి మెంటాలిటీ అంటే వాళ్ళు 4 సార్లు అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిదైనా, ఇప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిదైనా మీరు సహాయం చేస్తారా వాళ్ళకి? సహాయం అడిగారు. ఇప్పుడు రావణ్ లాంటి వ్యక్తి హిందూ దేవుళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడారు, ఆయన గురించి కొంత నెగిటివిటీ ఉంది. సో అలాంటి వ్యక్తి వచ్చి సహాయం అడిగి మిమ్మల్ని సహాయం చేసేస్తారు రేపటి రోజు కసపోయి? ఇప్పుడు రావణ్ మీద పెట్టిన కేసు హిందూ మతం మీద మాట్లాడడానికి కేసు పెట్టారా? దేని మీద పెట్టారు కేసు? అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో 13 ఉపా కేసులు పెట్టారు మీరు, మీ హయాంలో కూడా. అప్పుడే ఇదే ఫస్ట్ టైం కాదు ఉపా కేసు పెడతాం. వైఎస్ఆర్సీపీ హయాంలో 13 ఉపా కేసులు పెట్టారు మీరు. చంద్రబాబు వెంకట ఆయన అమరావతి కోసం ఉద్యమం చేసే ఆయన పైన కూడా మీరు ఉపా కేసు పెట్టారు. మీరు మీ హయాంలో కూడా ఉపా కేసులు నడిచినాయి. ఏదో దేశ చరిత్ర ఇదే ఫస్ట్ టైం కాదు ఉపా కేసు పెడతాం. మీరన్న అమరావతిలో ఉద్యమం చేసే వాళ్ళు మేము ఉపా కేసు పెట్టామా? ఎవరి పేరు ఏం కేసు పెట్టారు? కరెక్ట్ గుర్తురావట్లేదు నాకు. ఉపా కేసు పెడితే 13 కేసులు పెట్టారు మీరు. మీ హయాంలో 13 ఉపా కేసులు బండి. జైల్లో ఉండాలి కదా, బయట ఎలా ఉన్నాడు అంటున్నా. అది కూడా కాదన్నా, ఇప్పటి వరకు ఉపా కేసు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో తీసుకుంటే 2014 కి ముందు టీడీపీ వాళ్ళు 2 కేసులు పెట్టారు ఉపా కేసు. ఎవరి మీద పెట్టారన్న డీటెయిల్స్ కొంచెం కాన్ఫిడెన్షియల్, మేము చెప్పలేము, ఇవ్వలేము. వైఎస్ఆర్సీపీలో 13 కేసులు పెట్టారు. అంటే ఇప్పుడు మళ్ళీ 2 కేసులు అయినాయి. రావణ్ కాకుండా ఇంకెవరి మీద కూడా ఉంది. రియల్లీ డోంట్ హ్యావ్ ది డేటా కాబట్టి చెప్పలేము. కానీ ఆ 13 మంది విద్రోహ శక్తులు ఉన్నారని మీరు అనుకున్నారా? మీరు ఒకసారి గూగుల్ చేయండి. మీరు ఒకసారి అంటే ఇండియాలో ఉపా కేసులు నమోదైన గూగుల్ చేయండి. ఉపా కేసు అనేది ఏ సందర్భంలో పెట్టారు, ఎవరి మీద పెట్టారు అనేది పాయింట్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ పొలిటికల్ గా మాట్లాడే వీడియోలు చేసే వాళ్ళ మీద పెట్టారా, పొలిటికల్ గా మాట్లాడే యూట్యూబ్ లో వీడియో పెట్టిన 13 మంది 13 పెట్టారు మీరు కేసులు. మీరు ఒకసారి గూగుల్ చేయండి. కేసులు పెట్టారన్నారు కదా, ఆ 13 మంది ఎవరు? వెంకటరెడ్డి గారు, అది డేటా బయటికి రాదు. కానీ మీరు ఎందుకు రాదు? ఒక నిమిషం వినండి. మీరు గూగుల్ చేస్తే ఏ ఇయర్ లో ఇక్కడ ఒక నిమిషం ఇండియాలో 10,000 ఉన్నాయి సార్. ఉపా చట్టం మీద 10,000 మంది మీద పెట్టారు భారతదేశం మొత్తం మీద. ఓకే, 10,000 మంది మీద పెట్టారు. ఎవరి మీద ఏ సందర్భంలో పెట్టారు అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ యాంగిల్లో కావాలని కుట్ర పెట్టి పెట్టినట్టు డేటా ఉంది క్లియర్ గా. ఏ ఇయర్ లో 13 కాబట్టి 15 మంది మీద పెట్టారు అనుకుందాం. మీ దగ్గర ఉన్న డేటా 13 మంది మీద. ఆ 13 మంది ఎవరు? ఏమన్నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసి అతని మీద ఏమన్నా పెట్టారా? లేదంటే మీరైనా జర్నలిస్టుల మీద పెట్టారా? లేదంటే రాజకీయ పార్టీ నాయకుల మీద పెట్టారా? పెడితే ఏ సందర్భంలో పెట్టారు అనేది ఇక్కడ పాయింట్. మీరు రావణ్ మీద కేసు పెట్టాలి అని అనుకున్నప్పుడు అతను మాట్లాడిన హిడ్బా మీద మాట్లాడినటువంటి వీడియో ఎప్పటిది? ఆ రోజు ఎందుకు పెట్టలేదు ప్రభుత్వం? ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పాయింట్ నెంబర్ 1. 2, వరుసగా 4 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అలిగాడు కాబట్టి, గడ్మేల్ని వెనక్కి పంపించాడు కాబట్టి, నారా లోకేష్ పట్టించుకోవట్లేదని అలిగాడని,
అప్పుడు ఏది తీసుకుని వెళ్ళి ఉపా చట్టం పెట్టి అన్నా మేము అరెస్ట్ దాన్ని చేస్తామంటే ఖచ్చితంగా ఖండిస్తున్నామన్నా. ఇప్పుడు ఏదైతే రావణ్ మీద ఆ ఉపా కేసు ఉపా పెట్టారో చట్టం మీద దాన్ని మేము కాదు కాదు ఖండిస్తున్నాం, మీ కాదంటలే. పాయింట్ అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఉపా చట్టం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేసు పెట్టారన్నప్పుడు ఎస్ పెడితే ఎవరి మీద పెట్టారు, ఏ సందర్భంలో కేసు పెట్టారు, ఏ వ్యాఖ్యల మీద పెట్టారు అనేది పాయింట్. ఇక్కడ మీరన్న రావణ్ అనే పాయింట్ లో మీరు ఎఫ్ఐఆర్ కాపీ చదవండి. ఆ కంప్లైంట్ కాపీలో జనసేనకు సంబంధించినటువంటి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శివశంకర్ సంథింగ్ అతని పేరు, అతను పవన్ కళ్యాణ్ దూషిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఉపా చట్టం మీద కేసు పెట్టారు. అది పాయింట్. పవన్ కళ్యాణ్ దూషిస్తే ఉపా చట్టం కింద కేసు పెడతారా? సో ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రేపొద్దున నేను కూడా చంద్రబాబు నాయుడు తిట్టానో లేదంటే చంద్రబాబు నాయుడు కొడుకుని మాట్లాడామనో కేసులు పెట్టుకుంటా పోతే దాని మీద మేము స్పందించాము. రావణ్ మాట్లాడే ప్రతి వీడియోకి మాకేం సంబంధం? మేము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కూడా మద్దతు తెలిపాం. ఆయన మాట్లాడిన వీడియోలన్నిటికీ మేము మద్దతు తెలిపినట్లు లెక్క. కానీ రేపొద్దున మిమ్మల్ని అరెస్ట్ అయితే మీకు కూడా మద్దతు తెలపాల్సి వస్తాం. అంటే మీరు ఎందుకు మాట్లాడిన అన్నా వీడియోలన్నిటికీ అంత మేము దూరం సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క. అయితే నో ఇక్కడ పాయింట్ మీరు అర్థం రేపొద్దున మీరు మా మీద వ్యతిరేకంగా కూడా మాట్లాడొచ్చు. సో మీ ఒపీనియన్ మీది. అందుకని చెప్పి మేము మీకు మద్దతు తెలిపామంటే మీరు మాట్లాడిన వీడియోలన్నిటికీ మద్దతు తెలిపినట్టు కాదు, మీ ఛానల్ మొత్తానికి మేము మద్దతు తెలిపినట్టు కాదు కదా. సాయి, ఒక్క నిమిషం మేము ఆగు, ప్రశ్న ఒక్క నిమిషం. ఛానల్కు ప్రశ్న రావని మాట్లాడిన వీడియోలకు మేము మద్దతు తెలపలేదు. సో అతను మమ్మల్ని తిడతా మాట్లాడాడు వీడియోలు కూడా. సో మీరు పెట్టిన ఆ కేసుకు సంబంధించి తప్పుడు కేసు, దాని మీద మేము క్లియర్ స్టాండ్ లో ఉన్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మా మీద 2 రోజులకు 1 రోజు వ్యతిరేకంగా వీడియోలు చేస్తాడు. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మేము మద్దతు తెలిపాం కదా. మరి ఆయన కూడా వైసీపీ కండ వేశారు కదా. మరి ఆయన వైసీపీయా? సో ఇది మీరు ఆలోచించాల్సింది. మా మీద 13 కేసులు ఉన్నాయంటే తీయండి, ఎవరి మీద పెట్టారు, ఏ సందర్భంలో పెట్టారు. అంటే తీస్తే దాన్ని అన్న బట్టి అక్కడ వెళ్ళొచ్చు. అడగాలనుకున్నది ఏంటంటే 13 కేసులు హైయెస్ట్ గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 13 కేసులు పడ్డాయి. అంటే 13 మంది ఆ చట్టం కింద ఏం చేశారు బయటికి కూడా రాలేదు. యాక్చువల్లీ ఈ మిగతా ఛానల్ అప్పుడేం నిద్రపోతున్నాయో మనకు తెలియదు. ఇప్పుడు మాత్రం రావణ్ ఏఐ వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు, ఇవేవో మాట్లాడుతున్నారు, అంటే అమ్మాయి ఉంటారు. క్యారెక్టర్ ఇప్పుడు సపోజ్ అసాసినేషన్ చేస్తున్నారు. నక్సలైట్ లోకి మద్దతు తెలుపుతున్నట్టు, లేదా నక్సలైట్ల ఉద్యమాన్ని ఎంకరేజ్ చేస్తా, సపోర్ట్ చేస్తా, వాళ్ళకి ఏమైనా ఫండింగ్ ఇస్తున్నాళ్ళు, ఇట్లాంటివి ఉంటే పెట్టొచ్చు. అది 13 మంది ఎక్కువ మంది మీద కూడా పెట్టుంటారు. రైట్ అండి, సో అవన్నీ బయటికి రావు కదా. రైట్ అండి, రైట్. అవన్నీ ఎందుకు ఫోకస్ అవుతాయి? ఫోకస్ కావు కదా. ఇప్పుడు ఫోకస్ అయ్యింది ఏంటి? ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు 2 కేసులు పెట్టారన్నారు. రెండోది ఏమిటో మనకు తెలుసా? తెలియదు కదా. తెలియదన్న. ఫోకస్ అయింది ఏంటి? ఇది ఎందుకు అయ్యింది? ఇది తప్పుడు కేసు కాబట్టి అయ్యింది. సో మీ ఆ కేసు కూడా నిజంగా ఏదైనా పొలిటికల్ లో ఇంకొకటో బాగా నౌన్ పర్సన్ మీద ఇట్లా ఏదైతే వ్యతిరేకంగా పెట్టారనుకోండి, డెఫినెట్ గా ఫోకస్ అది అయ్యారు కదా. సబ్జెక్టు కరెక్షన్ అన్న. ఎందుకంటే మన వైఎస్ఆర్ దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీమ గుట్టిన ఏనుగు దన్నినట్టుగా పబ్లిసిటీ చేసేవాళ్ళు కదా మీడియా. అట్లాంటిది నిజంగా జరిగితే దాన్ని ఎంత ఫోకస్ చేసేవాళ్ళు? ఎందుకు చేయలేదు ఆ రోజు మీడియా? అంటే అది జనరల్ గా దాంతో పాటుగా ఇప్పుడు మనకు ప్రధానంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత సైలెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. పెద్ద యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయట్లేదు అనేది పార్టీ ఇంటర్నల్ రిపోర్ట్స్ కూడా వస్తాయి. అంటే జగన్ గారు బయటకు వచ్చి ఏదైనా అంశం గురించి, ఉదాహరణకి మన కోటి సంతకాల సేకరణ గురించి కావచ్చు, లేకపోతే నిన్న ఈ డిఎస్సి సంబంధించిన ఇష్యూ గురించి కానీ వాటి గురించి జగన్ గారు వచ్చి పిలిస్తే తప్ప లోకల్ ఇష్యూస్ గురించి ఆ ఇన్ఛార్జ్ ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా చోట్ల ఉదాహరణకి ఈరోజు సింహాచలంలో భారీ స్థాయిలో మనకి అది జరిగింది, రథోత్సవం, గిరి ప్రదక్షిణ జరిగింది. మొత్తం టీడీపీ ఫ్లెక్సీలు, టీడీపీ బ్యానర్లతో నిండిపోయింది. చాలా చోట్ల టీడీపీ వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వటం కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కడా కూడా ఒక చోట కూడా వైసీపీకి సంబంధించిన చిన్న ఫ్లెక్సీ అది కానీ కూడా కాదన్న, ఆ కొండ కార్యకర్తలు కానీ చుట్టూ కనపడలేదని ఒక కొండ కనిపించకుండా కూడా కట్టేస్తున్నారు. అయితే ఒక్క ఇవన్నీ నిమిషం కూడా శిల్ప గారు, ఇష్యూసే కదా. ఒక్క నిమిషం. దాంతో పాటుగా చాలా నియోజకవర్గాలు, అంటే ప్రతి విషయం మీరు ఇందాక అన్నారు, ప్రతి అంశం జగన్ గారు అడ్రస్ చేయలేకపోవచ్చు, ప్రతి అంశం ఆయన చేయకూడదు కూడా. లోకల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి ఉంటుంది, గుంటూరులో ఒకటి ఉంటుంది, విజయవాడలో ఒకటి ఉంటుంది. అక్కడ లోకల్ ఇష్యూస్ని ఆ ఇన్ఛార్జీలు పెద్దగా పట్టించుకోవట్లేదు, పార్టీ కేడర్ని గాలికి వదిలేశారనేది ప్రధానంగా వినిపిస్తున్నారు కూడా. ఏమంటారు మీరు దానికి? అట్లాంటివి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వారంలో 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్లు తీసుకొని కలుస్తానే ఉన్నారు. ఏదైతే లీడర్లు కావచ్చు, లేదంటే వినండి కార్యకర్తలు కావచ్చు, ఎక్కడికక్కడ చెప్తారు. 2 నియోజకవర్గాల్లో ఫోకస్ చేయనటువంటి సమన్వయకర్తలు ఎవరైనా ఉంటే తీసి అవతలేసి ఇంకోళ్ళని పెడతారు ఆ ప్లేస్ లో. కొన్ని చోట్ల ఆల్రెడీ మార్పులు చేర్పులు జరుగుతా ఉన్నాయి, మనం మీరు చూస్తున్నారు. ఏదైతే అక్కడ నెల్లూరు జిల్లా గూడూరులో అక్కడ జరిగింది మార్పులు చేర్పుల్లో, గోదావరి జిల్లాలో జరిగింది. సో మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి. చాలా చోట్ల చాలా మంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు, పాదయాత్ర చేస్తే మనకి హైప్ వచ్చేస్తుంది, ఆ హైప్ లో మనం వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ ఎవరు కష్టపడతలేదు అనేది సగటు కార్యకర్తలు చెప్తున్న మాట.
సార్ తప్పు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మా పార్టీ ఇప్పుడు సపోజ్ నిన్న పిలుపునిచ్చింది కదా ఒక కార్యక్రమం. ఏ నియోజకవర్గంలో ఎవరు పార్టిసిపేట్ చేశారో చేయలేదన్న డేటా ఆల్రెడీ నిన్న ఈవినింగ్ కే పార్టీ ఆఫీస్ కి అప్డేట్ ఉంటది. సో కొంతమంది ఎవరైతే నాయకులు ఇన్ఛార్జీలు పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళకి ఫోన్లు వెళ్ళిపోయి ఉంటాయి ఈ పార్టీకి ఆల్రెడీ. అన్న అంతకుముందు ఒక క్వశ్చన్ అన్న, విద్యుత్ నెపోటిజం ఛార్జీలు ని మీరు పెరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నెపోటిజం ని ఎంకరేజ్ చేస్తుందా? అంటే అర్థం కాలేదు. అంటే అంటే ఇది వారసత్వ జనరల్ గా నేను వారసత్వ అడుగుతాను, రాజకీయాలు. లెట్ మీ టేక్ దిస్ ప్లీజ్. అంటే మోస్ట్ ఆఫ్ ది పోస్టులు కానీ, లేకపోతే సీట్లు కానీ, లేకపోతే ఇన్ఛార్జీలు కానీ ఎక్స్ఎమ్మెల్యే కూతురు, ఎక్స్ఎమ్మెల్యే కొడుకు, లేకపోతే వాళ్ళ బంధువు, వీళ్ళ బంధువు, ఇదే తప్పితే నిజంగా నిజంగా గొంతిచ్చే వాళ్ళు, నిజంగా మాట్లాడే వాళ్ళు, నిజంగా చదువుకున్న వాళ్ళు, నిజంగా వాళ్ళకి నాలెడ్జ్ ఉందన్నోళ్ళు వర్తీ క్యాండిడేట్స్ కి ఎంతమందికి ఇచ్చారన్నా వేళ్ల మీద కూడా లెక్కట్లేమన్నా పార్టీలో. ఇప్పుడు మీరు అన్నప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు. నేనేంది మా నాన్న ఏమన్నా పొలిటికల్ లీడరా, మా తాత ఏమన్నా పొలిటికల్ లీడరా? వేళ్ల మీద లెక్కటచ్చన్నా, జీరో అనలే నేను. తప్పు. ఇప్పుడు మా దగ్గర ఉన్న స్పోక్స్ పర్సన్స్ లో ఇప్పుడు వైఎస్ఆర్ అన్న కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ అధికార పర్సన్ ప్రతినిధి ఒక్కటేనా అన్న కాదు, పార్టీ? వెంకటరెడ్డి మీరు గారు, ఎలా వెంకటరెడ్డి గారు అంటే మీకు మంత్లీ పాయింట్ కదా. ఇప్పుడు మీరు అన్న 175 నియోజకవర్గాల్లో మీరు అన్నట్టుగా హార్డ్లీ ఒక 20 ఎన్నో మీరు అన్నట్టుగా వాళ్ళ తండ్రులో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వారసత్వంగానో స్టేట్ లెవెల్ అన్ని వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నాయన్నా. ఎక్కడ ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి? నేను పేర్లు తీయలేను ఇక్కడ, కాబట్టి మీకు ఎట్లా ఆఫ్ ఇప్పుడు రికార్డ్ నేను పేర్లు నేను ఒక ఇస్తాను. మాట చెప్తాను. 175 నియోజకవర్గాల్లో మీరు అన్నట్టు ఒక 25 మందో మీరు అన్నట్టుగా వాళ్ళ కొడుకులో లేదంటే వారసత్వంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ గా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తే వచ్చి ఉండొచ్చు. సో మెజారిటీ ఉండరు కదా ఇక్కడ. ఇప్పుడు సపోజ్ అంటే ఇప్పుడు మీరు అనేది 175 కి 175 ప్రతి ఒక్క పోస్ట్ డిజర్వ్డ్ క్యాండిడేట్స్ కే ఉన్నాయా అన్న? ఇప్పుడు డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు పోస్ట్ ఇప్పుడు సపోజ్ నాకు ఇచ్చారు అనుకోండి, నేను డిజర్వ్ అని ఒక సందర్భంలో ఇవ్వచ్చు. ఓ సందర్భంలో మనకి ఇస్తే ఇంకా బాగా యాక్టివ్ గా పనిచేస్తాడని ప్రమోషన్ ఇవ్వచ్చు. చేయలేదు అనుకోండి, తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయి. ఎవరైనా ఇప్పుడు 100% ఎక్కడ కూడా ప్రాంప్ట్ గా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో 100% గా అదే జరిగిద్ది అని అనుకుంటే కాదు కదా. ఎక్కడో 1 or 2% లేదు, చిన్న చిన్నవి ఉంటా ఉంటాయి. పార్టీ అన్నాక చిన్న చిన్న లోపాలు అన్న లేకుండా ఎంత ఎక్కడ ఉంటాయి? దారుణం అంటే, నేను మాట్లాడటానికి ఒక రియల్ సినారియో చెప్తానన్నా. నేను ఇక్కడ ఈ మధ్య ఆంధ్రాలోనే ఉంటున్నాను. గ్రౌండ్ రియాలిటీ నాకు తెలిసింది, మేబీ నేను తప్పు కూడా అవ్వచ్చు, కరెక్ట్ కూడా అవ్వచ్చు, అన్ని దగ్గర ఇలా ఉండకపోవచ్చు కూడా. నేను చూసింది, నేను విన్నది, నేను చూసిందే చెప్తున్నాను. అంటే నిజంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతవరకు కలవలేదు వరకు ఓకే, కానీ కలవడానికి ప్రయత్నిస్తే కూడా మీరు ఈ ఛానల్ త్రూనే రావాలని. అన్డిజర్వ్డ్ పీపుల్ కి, కనీసం ఊర్లలో ఉండని వాళ్ళకి పోస్టులు ఉన్నాయి, ఉండి ఇక్కడ కష్టపడి కేసులు వేయించుకొని వాళ్ళని అసలు కనీసం చూడని కూడా చూడట్లేదన్న. ఇది నేను రియల్ గా చూసింది, నాకు చెప్పుకున్నది. ఇప్పుడు మీరు ఎవరు అలాంటి క్యాండిడేట్స్ ఎవరున్నారో చెప్పండి, వాళ్ళకి పదవులు వేపిద్దాం. బాగా కష్టపడి పదవులు వదిలేయన్నా, పదవుల సంగతి వదిలే, కనీసం ఒక వాళ్ళ కొంతమంది కోరుకునేది ఏంటంటే మా నాయకుడిని ఒకసారి ఇలా కలవాలి, చూడాలి అన్నది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళన్నా. శిల్ప గారు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెలలో దాదాపుగా 8 రోజులు 9 రోజులు పబ్లిక్ ని కలుస్తూనే ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి కలుస్తున్నారు? అన్న కలిసే వాళ్ళ, నేను మళ్ళీ చెప్తున్నా, కలిసే వాళ్ళల్లో కూడా ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ లో నేనే ఉన్నాను ఎగ్జాంపుల్. నాకు నచ్చిన వాళ్ళు రప్పిస్తాను, నాకు నచ్చిన వాళ్ళు నేను రానివ్వను. ఒకటి ఎవరైనా కలవాలంటే ఓన్లీ త్రూ వన్ ఛానల్ కలవాలన్నా. ఈ రోజు మీరు చూస్తే రోజు 250 నుంచి 300 మంది జగన్ గారిని కలుస్తుంటే దాంట్లో చూడండి ఎవరెవరు వచ్చి కలుస్తున్నారు. మీరు ఒకసారి చూస్తే ఏదైతే దాంట్లో ఇక్కడ సామాన్య గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి కార్యకర్తలు వచ్చి కలుస్తా ఉన్నారు. కలవలేదంటే రాంగ్. అట్లానే మీరు అందరూ మీరు అనుకున్నప్పుడు ఇప్పుడు నేనే చెప్తాను ఎగ్జాంపుల్. నాకు స్టిల్ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా కాల్స్ వస్తానే ఉన్నాయి. నేను ఏరోప్లేన్ మోడ్ లో వేసి వాట్సాప్ కాల్స్ వస్తానే ఉన్నాయి. ఏరోప్లేన్ మోడ్ లో వేసి వైఫై ఆన్ చేస్తున్నా. ఏది జగన్ గారు అపాయింట్మెంట్ పెట్టించమనే ఫోన్లు అవన్నీ ఎంతమంది ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు ఎట్లా ఉందంటే జగన్ గారు కలవటం మీరు అన్నట్టుగా రోజు కలిసినది అవ్వదు. ఎందుకంటే 1 కోటి మంది కలవాలి ఇప్పుడు జగన్ గారు. అది పాదయాత్రలో తప్ప జనరల్ గా ఇప్పుడు మీరు అన్న అపాయింట్మెంట్ లో అది అవ్వదు. అపాయింట్మెంట్ లో అది అవ్వాలంటే పొద్దున్న స్టార్ట్ చేస్తే మళ్ళీ రాత్రి 12 దాకా కూడా నడుస్తానే ఉంటది అది. జనరల్ గా ఉన్న కార్యకర్తలో ఉన్న ఈ భావం ఒకటి గట్టిగా ఉంది. రైట్ అండి. వెంకటరెడ్డి గారు ఇంకోటి ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే, మీరు 2014లో ఫస్ట్ టైం అమరావతి మద్దతు తెలిపారు, మద్దతు మీరు ఇచ్చారు. ఆ తర్వాత మీరు అమరావతిలో అంతా దందాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుందని ఆరోపణ చేసి 3 రాజధానులు స్టాండ్ తీసుకున్నారు. 3 రాజధానుల తర్వాత ఇప్పుడు మావిగాని స్టాండ్ తీసుకున్నారు.
అంటే ఒక స్టాండ్ మీద మీరు ఎందుకు నిలబడతలేదు? ఇప్పుడు ఎలక్షన్స్కి మావిగంత వెళ్తారు. ఎలక్షన్స్లో మావిగన్ వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ మళ్ళీ ఓడిపోతే మళ్ళీ మీరు అమరావతికి వస్తారా, మావిగన్ స్టాండ్లో ఉంటారా, మూడు రాజధానుల స్టాండ్కి వెళ్తారా అన్నది ఒకటి. సాయి ఇంకోటి నేను ఒక్క అన్న నేను నిమిషం, చెప్తానన్నా ఇంకోటి ఇంకొకసారి. ఏంటంటే దీంట్లోనే మీరు 2014 నుంచి 19 మధ్య కాలంలో అమరావతిలో విపరీతమైన భూదంద జరిగింది, భూ స్కాములు జరిగినప్పుడు 2019-24 మధ్య కాలంలో మీరు ఉన్నప్పుడు దానిపైన ఇండిపెండెంట్ విచారణ చేశారు, ఎంతమంది పైన కేసులు నమోదు చేశారు, అమరావతిలో జరిగిన భూదందాల పైన కావచ్చు, అవినీతి పైన మీరు ఏమైనా వెలికి తీశారా మీరు అధికారంలో ఉండి కూడా? ఫస్ట్ మీరు అన్న భూదందా దానికి సంబంధించి మేము కేసులు పెట్టబట్టే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అసైన్ ల్యాండ్లు వాటిలో అన్నింటిలో కొట్టేయించుకుంటా ఉన్నాడు వాళ్ళ. ఎందుకంటే ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంట్, మేము ఉన్నప్పుడు చేసిన సిఐడి ఎంక్వైరీ ఇప్పుడు సిఐడి వాళ్ళ చేతిలో ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులో ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కావచ్చు, అసైన్ భూములు దాంట్లో కావచ్చు, దాని మీద కొట్టేయించుకుంటే మళ్ళీ మేము సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు వెళ్తా ఉన్నాం. పాయింట్ నెంబర్ 1. 2, సిబిఐ ఎంక్వైరీ జరగాలని కూడా ఆ రోజు మేము అసెంబ్లీ సాక్షిగా ఇచ్చాం అమరావతిలో జరిగిన ఎంటైర్ భూములకు సంబంధించినటువంటి అంశంలో. సో మేము ఆ స్టాండ్ మీదే ఉన్నాం. స్టిల్ కూడా అమరావతిలో ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వాస్తవం. సో దాంట్లో మేము ఎక్కడే వెనకడిగేలా మేము అధికారంలో ఉన్నాళ్ళు కొన్ని అరెస్టులు జరిగినాయి. ఆల్రెడీ కొంతమంది మళ్ళీ దాంట్లో వెళ్ళి కేసులు కోర్టులోకి వెళ్ళి బెయిల్ అనేది తెచ్చుకొని ఉన్నారు. ఇది ఒక యాంగిల్. రెండోది మీరు అన్నట్టుగా మేము ఒకటే స్టాండ్ లో ఉన్నాం. ఆ రోజు కూడా 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న రాజధాని విజయవాడ, నాట్ అమరావతి. 2014 సెప్టెంబర్ 4న ఆ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల కరకట్టకి. సో 2014లో సెప్టెంబర్లో ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారు స్పీకర్ గా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఏదైతే మీరు ఎలా ప్రకటన చేస్తారు, చర్చ జరగాలి కదా రాజధాని మీద అంటే, లేదు మేము ప్రకటన చేసేసామని చెప్పారు. ప్రకటన చేసేసామన్నాక ఆ రోజు క్యాపిటల్ ఏంటి, విజయవాడ కేంద్రంగా రాజధాని. సో దానికి మేము యాక్సెప్ట్ చేసాం. కాదు చేసిన కదా, తర్వాత అమరావతిలో భూ సమీకరణ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 10,000 ఎకరాలు నేను కావాలి, చెప్తాను 10,000 అదే ఎకరాల్లో ఉండాలని కూడా చెప్పారు ఆయన. 2014లో మేము దాన్ని విజయవాడ కేంద్రంగా రాజధానికి మేము ఓకే చెప్పిన తర్వాత 3 months లో డిసెంబర్ ఎండింగ్ వచ్చేటప్పటికి 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన కార్యక్రమానికి, అమరావతి శంకుస్థాపనకు మోడీ వచ్చే రోజు కూడా క్లియర్ గా ముందు మేము ఒక లేఖ కూడా రాసాం ఈ ప్రభుత్వానికి. మేము ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావట్లేదు, ఇది పేదల రాజధాని కాదు, ఇది రియల్ ఎస్టేట్ రాజధాని, మీరు ఈ 3 పంటలు పండేటటువంటి భూములు తీసుకొని నాశనం చేస్తున్నారు. సో ఇది ఎప్పటికైనా రియల్ ఎస్టేట్ రాజధాని తప్ప పేదల రాజధాని కాదని క్లియర్ స్టాండ్ లో ఉన్నాం. సరే ఓ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, తీసుకున్నాక అక్కడ కన్స్ట్రక్షన్ కొన్ని స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఎవరైనా ఆలోచన ఏం చేస్తారు, సరే వాళ్ళు చేస్తున్నారు కదా చేయనిండి అని వదిలేయాలి. అలానే వదిలేసాం మేము 5 ఏళ్ళు. వాళ్ళు ఎంతవరకు చేస్తారో చేసినాక. సరే చూస్తే మేము అధికారంలోకి రాగానే వాళ్ళు చేసినవి చూస్తే అన్ని పునాదుల దగ్గరే ఉన్నాయి. ఒక 3 బిల్డింగ్లు మాత్రం కట్టి ఉన్నాయి, ఏది సచివాలయము, అసెంబ్లీ, హైకోర్టు. అందుకని ఆ బిల్డింగ్లు వాడుకున్నాం, ఎక్కడ ఆ బిల్డింగ్లు వాడుకోకుండా లేవు. అలానే ఇక్కడ మనం చేస్తే ఎంత అవుతుంది, అసలు ఏంటి రాజధానికి సంబంధించి మేము కూడా వచ్చిన ఒక కమిటీలు వేసాం. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వేసాం, జిఎన్ రావు కమిటీని వేసాం, తర్వాత మంత్రివర్గ ఉపసంఘం వేసాం. ఇవన్నీ చేసిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని అంటే పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సాధ్యమైంది. సరే మనకు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద నగరంగా విశాఖపట్నం ఉంది కాబట్టి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, సో రాయలసీమలోనేమో ఏదైతే కర్నూలులో న్యాయ రాజధానిగా, ఇక్కడ దీన్ని శాసన రాజధానిగా ఉంచుదామని నిర్ణయం తీసుకున్నాం. ఏది మేము రాగానే నిర్ణయం తీసుకున్నాం, మేమే సాగదీసి ఎలక్షన్ దాకా లేము. 2019లోనే జరిగింది ఈ డెసిషన్, 2019 డిసెంబర్కి. సో దాని తర్వాత వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, అది కాల. సరే మేము 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో వెళ్ళాము, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఇక్కడే ఉంచుదాం అంటున్నారు కదా. సరే ఆయన మాటనే ఓకే అని, సరే విజయవాడనే రాజధానిగా, విజయవాడ, మచిలీపట్నం, ఏదో గుంటూరు, ఈ 3 కలిపి చేద్దాం అంటున్నాం. ఇది ఎలా రాంగ్ అయితే అంటున్నా నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సాయి అన్న ఇఫ్ యూ అలౌ మీ, నేను ఒక్కటే చెప్తానన్న సాయి, నాకు తెలియదు జనాలకు ఎంతవరకు అర్థమైంది, నా ఒపీనియన్ చెప్తా. ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకదాని మీదనే ఉన్నారు. ఎందుకు అలా అంటున్నానంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నాడు, అది ఆయన స్టాండ్. ఈ ప్లేసుల గురించి అందరూ ఫోకస్ ఒక్క మాట, ఇక్కడ అమరావతికి అవినీతి, అక్కడ జరిగిన అవినీతికి. అమరావతి ప్రాంతంలో మీరు లక్షల కోట్ల రూపాయలు తెచ్చి అప్పులతో కొత్త నగరాన్ని కట్టేదానికి వ్యతిరేకం. ఎందుకు ఉన్న నగరాలను వదిలేసుకొని కొత్త నగరం కట్టామంటే అదేమన్నా మన దగ్గర డబ్బులు ఉండి స్టేట్ లో కావాల్సినంత మనకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికి లేదు కదా. అప్పులు తీసుకొని వచ్చి కట్టాలి. ఈ అప్పులకి అసలుకం వడ్డీ ఎప్పుడు తీరాలి, ఎన్ని ఎకరాలు అమ్మితే ఎప్పటికి అయ్యిద్ది. సో దీనికి ఇప్పుడు ఒక ప్లాన్ ఏమన్నా ఉంది, ప్రభుత్వం దగ్గర ఉందా? అదే క్లియర్ గా అడుగుతుంది. మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న స్టేట్మెంట్ తీసుకోండి, అమరావతిలో విజయవాడ, గుంటూరు కూడా కలిపే ఉంది అంటున్నాడు.
మరి కలిపే ఉంటే మళ్ళీ బస్ స్టాండ్ కట్టడం దేనికి, రైల్వే స్టేషన్ కట్టడం దేనికి, ఎయిర్పోర్ట్ కట్టడం దేనికి? ఇప్పుడు కాదన్నా, అదే ఇప్పుడు విజయవాడ, గుంటూరు మావిగన్ ఉన్నాయి గనక కదా అన్ని ఒక్కటైతే మనకి. అందరూ రాయలసీమకు అన్యాయం చేసినట్టే కదా అప్పుడు? రాయలసీమకి అన్యాయం జరిగినట్టే కదా. 3 క్యాపిటల్స్ లో రాయలసీమలో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ అన్నట్టు మాట్లాడిందే కదా అప్పట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ క్యాపిటల్స్ విషయంలో రాయలసీమకు అన్యాయం జరిగినట్టే కదా అప్పుడు. కర్నూలు ఏదైతే ఉందో. రాయలసీమకి హైకోర్టు బెంచ్ ని ఇప్పుడు తీసుకొని వస్తామని ఈ ప్రభుత్వం కూడా చెప్తుంది. మేము డైరెక్ట్ గా హైకోర్టుని తీసుకెళ్లాలని మేము ఆల్రెడీ ఆ రోజు 3 ప్రాంతాలకి అనే దాంట్లో వెళ్ళాము. వెళ్ళిన దాని ప్రకారం ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు అన్ని ఒకే చోట కావాలి, ఇక్కడే ఉండాలి. సో ఈ అమరావతిలోనే మొత్తం పెడదామంటే అమరావతిలో కాదు, ఆల్రెడీ ఉన్నది కదా విజయవాడ, ఏదైతే మచిలీపట్నం, గుంటూరు అనే దాని మీద వెళ్ళమంటున్నాం. మీరు మళ్ళీ ఉల్టా అమరావతి రాయలసీమకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కానీ అంటే చేసిన వాళ్ళు అంటే ఎవరు? గవర్నమెంట్ ఉన్నదాన్ని మీరనే కదన్నా, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఒక పార్టీ అని కాదు. ఉన్నదాన్ని టీడీపీ ఉన్నదాన్ని కూడా ఇప్పుడు ఆ రాయలసీమకు వద్దని రాయలసీమకు అన్యాయం రాయలసీమకు వచ్చిన చేసినట్టే కదా. ఎయిమ్స్ తీసుకొని వెళ్ళి మంగళగిరిలో పెట్టాలి కదా. రాయలసీమకు అన్యాయం చేసిన వాళ్ళు ఏది? నేను రాయలసీమ అందరినీ అడుగుతున్నానన్నా, ఈ రాయలసీమ దీని ఎత్తిపోతల విషయంలో పథకాన్ని రాయలసీమకు అన్యాయం రాయలసీమ జరిగిందని. ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి చెప్పాడని ఆపిన వాళ్ళు కదా ఏదైతే రాయలసీమకు అన్యాయం చేసిన వాళ్ళు. సో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మేలు చేయాలో ఆ విధంగా చేసాం రాయలసీమ ప్రాంతానికి. రైట్ రైట్ సో ఇంకా వెంకటరెడ్డి మేలు గారు, చేయాలని ఆలోచనలో పోయాం. దాని తర్వాత మేము గవర్నమెంట్ లో లేం కాబట్టి చేయలేకపోయాం. అన్న ఇప్పుడు ఒక 5 క్వశ్చన్ ర్యాపిడ్ ఫైర్ అన్న, నేను ఒక వర్డ్ ఒక పేరు చెప్తాను, మీకు ఏం అనిపిస్తుందో మీ మైండ్ లో ఏమనిపిస్తుందో 1 word లో ఆన్సర్ చేయాలి. రేవంత్ రెడ్డి. అడగండి. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు. కేటీఆర్ గారు. కేటీఆర్ దురదృష్టవంతుడు ఒక లెక్కలో చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి మంచి మనిషి. కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నిజంగా కూడా గ్రేట్ అని చెప్తా, ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించిన వీరుడు. నారా లోకేష్. ఆయన ఎప్పటికీ పప్పే. చంద్రబాబు నాయుడు గారు. అతను ఎప్పటికీ కన్నింగే. వంగల్పూడి అనిత గారు. పాపం డమ్మి ఏం చేసిద్దామా.